హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద నవల కథ పేరు కలల కన్నయ్య. కన్నయ్యకు తల్లి తండ్రి లేరు. శివపురం గ్రామ ప్రజల దయాధర్మ భిక్ష మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు వాడు. అయితే కన్నయ్యకెప్పుడూ దిగులుగా ఉండదు. ప్రపంచంలోని సంతోషమంతా తనదే అయినట్లు ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. వాడికి బద్ధకం లేదు. ఎప్పుడు ఎవరికో ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు. ఎవరిని దేనికి విసుక్కోడు. వాడి ఓర్పు అనంతం. కన్నయ్య అంటే ఊళ్ళో వాళ్ళకి చాలామందికి ఇష్టం, ఒక్క గురవయ్యకు తప్ప. గురవయ్య ఆ ఊరికి పెద్ద షావుకారు. ఊళ్ళో గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఆయన దగ్గర అప్పు తీసుకుంటారు. ఎక్కడా పంటలు పండనప్పుడు కూడా గురవయ్య దగ్గర తిండి గింజలు దొరుకుతాయి. గురవయ్య ఎంత సంపాదిస్తాడో అంత లోభి. పిల్లికి కూడా బిచ్చం పెట్టడు. గురవయ్య కూడా కన్నయ్య చేత పనులు చేయించుకుంటాడు, కానీ ప్రతిఫలం ఇవ్వడు. ఆఖరికి గుప్పెడి మెతుకులు కూడా పెట్టడు. తను కన్నయ్య చేత ఊరికే పని చేయించుకుంటున్నానని గురవయ్యకు తెలుసు. ఆ విషయం ఆయనకు మనసులో బాధించిందేమో. ఒకసారి కన్నయ్యతో ఇలా అన్నాడు అతను. ఒరే కన్నయ్య, పూర్వ జన్మలో ఏ పాపం చేశావో గాని ఈ జన్మలో అనాథ బ్రతుకు బతుకుతున్నావు. ఈ జన్మలో నీకు ఎవరైనా రుణపడితే తప్ప వచ్చే జన్మలో నీకు తల్లిదండ్రులు ఉండరు. నీ బాకీ తీర్చుకోవటం కోసము వాళ్ళ వచ్చే జన్మలో నిన్ను కంటారు. ఈ ఊళ్ళో ఒక్కరికి నీ విషయం పట్టినట్లు లేదు. నువ్వెంత చాకిరీ చేస్తే అంతకు అంత ప్రతిఫలం ఇచ్చేస్తున్నారు. గత జన్మలోనూ ఇలాగే జరిగి ఉంటుంది. అందుకే ఈ జన్మలో నువ్వు అనాథవయ్యావు. వచ్చే జన్మలో అలా కాకూడదనే నేను నీకు రుణపడుతున్నాను అన్నాడు. కన్నయ్య ఈ మాటలు విని నవ్వి, నేను జన్మ జన్మలకు అనాథగా బ్రతికినా పర్వాలేదు, మీరు మాత్రం నాకు తండ్రి కావద్దు అన్నాడు. ఆ సమయంలో ఊరు పెద్దలు కూడా కొంతమంది అక్కడ ఉన్నారు. కన్నయ్య మాటలకి వాళ్ళంతా ఫక్కున నవ్వారు. గురవయ్యకు చచ్చేటంత అవమానమైంది. అప్పటినుంచి ఆయనకి కన్నయ్య అంటే కోపం. అలాగని కన్నయ్య చేత పనులు చేయించుకోవటం మానలేదు. కన్నయ్య మీద గురవయ్యకు కోపం ఉండటానికి ఇంకో కారణం కూడా ఉంది. గురవయ్య కొడుకు భద్రయ్య. వాడికి పొట్ట చింపితే అక్షరం ముక్కలేదు. తెల్లారి లేచింది మొదలు రాత్రి పొద్దుపోయేదాకా ఆగమ్మ కాకిలా ఊరంతా తిరుగుతాడు. కూడా కొంతమంది పిల్లల్ని వెంటేసుకుని వాడు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. తను చెడిందేగాక ఊళ్ళో పిల్లల్ని చెడగొడుతున్నాడని వాడి గురించి చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే వాడు గురవయ్య కొడుకు కావటం వలన ఎవ్వరూ ఏమీ అనలేక ఊరుకుంటున్నారు. కన్నయ్య ఊళ్ళో అందరికీ అన్ని పనులు చేసి పెడుతూనే ఊళ్ళో పిల్లలకు చదువు చెప్పే పంతుల దగ్గర విద్య కూడా అభ్యసిస్తున్నాడు. పంతులు వీడి తెలివితేటల్ని, చురుకుదనాన్ని ఊరంతా ప్రచారం కూడా చేశాడు. ఊళ్ళో అంతా కన్నయ్యతో పోల్చి భద్రయ్యను తిడుతూ ఉంటారు. అందుకని భద్రయ్యకు కన్నయ్య అంటే మంటగా ఉండేది. వాడొక రోజున కోరి తంటా పెట్టుకొని కన్నయ్యను కొట్టాడు. కన్నయ్యకు దెబ్బలు గట్టిగా తగిలాయి. ఈ విషయం తెలిసిన వెంటనే ఊరంతా ఒక్కటై గురవయ్య ఇంటికి వెళ్ళింది. కన్నయ్యను భద్రయ్య కొట్టినందుకు సంజాయిషి అడిగింది. అంతవరకు ఏ విషయంలోనూ ఊరంతా ఒక్కటిగా లేదు. గురవయ్య హడలిపోయాడు. భద్రయ్యను గట్టిగా మందలించి అందరి ముందు కన్నయ్యకు క్షమార్పణ చెప్పించాడు. చాలామంది పెద్దలు ఆ కన్నయ్యను రోజూ చూసినా నీకు బుద్ధి రావటం లేదా అంటూ భద్రయ్యను మందలించారు. ఇది జరిగినప్పటి నుంచి గురవయ్యకు కన్నయ్య అంటే కోపం పెరిగింది. ఊరికి పెద్ద షావుకారైన తన కొడుకు చేత తనే కన్నయ్యకు క్షమార్పణ చెప్పించాల్సి వచ్చింది. అంతా తన కొడుకును కన్నయ్యతో పోల్చి తిట్టారు. ఎప్పుడూ వాళ్లలో వాళ్ళు తగువులాడుకుంటూ తన దగ్గరకు మాట సాయం కోసం వచ్చే వాళ్ళంతా కన్నయ్య కోసం ఒక్కటైపోయారు. తనను ఎదిరించే సాహసం చేయగలిగారు. ఊరంతా ఒక్కటే కావటం తనకు మంచిది కాదు. తన కొడుకును నలుగురూ తిట్టడం మంచిది కాదు. వీటన్నిటికీ కారణం కన్నయ్య. కన్నయ్య ఇక్కడ ఉండటం తనకు చాలా ప్రమాదం. మంచి అవకాశం చూసి కన్నయ్యని ఊరి నుంచి తప్పించాలి. గురవయ్య అవకాశం కోసం చూస్తున్నాడు.
కన్నయ్యకిప్పుడు 18 ఏళ్ళు. గడిచిన 5 ఏళ్లలోనూ వారి దినచర్యలో మార్పేమీ లేదు. ఒక రోజున ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఆయనకు భూత భవిష్య వర్తమానాలు తెలుసునని అంతా చెప్పుకున్నారు. ఆయన గ్రామాధికారి ఇంట బస చేశాడు. ఊరంతా తీర్థ ప్రజల్లా రోజు గ్రామాధికారి ఇంటికి వెళ్ళి సాధువును దర్శించుకుని వస్తూ ఉండేవారు. ఆ సాధువుకు సేవలు చేయటం కోసం గ్రామాధికారి కన్నయ్యను ఉపయోగించాడు. ఏ పనైనా భక్తి శ్రద్ధలతో చేయటానికి ఎవరైనా కన్నయ్య తర్వాతేనని ఆ ఊళ్ళో అంతా అనుకుంటూ ఉంటారు. సాధువు ఉదయమే లేచి స్నానం చేసి కాసేపు జపం చేసుకునేవాడు. తర్వాత ఫలహారం సేవించి వీధిలోకి వెళ్ళి ప్రజలకు దర్శనమిచ్చి వారి కష్టసుఖాలు విచారించేవాడు. కష్టాల్లో ఉన్నవారికి ధైర్యం చెప్పేవాడు. సుఖాల్లో ఉన్నవారికి కష్టం కలగకుండా ఉండే ఉపాయాలు చెప్పేవాడు. తర్వాత ఆయన గ్రామాధికారి ఇంట భోజనం చేసేవాడు. భోజనం అయ్యాక ఆయన కాసేపు నిద్రపోయేవాడు. నిద్ర లేచాక ఏదో పుస్తకం చదువుకునేవాడు. సాయంత్రం ఆయన మళ్ళీ స్నానం చేసి జపం చేసుకునేవాడు. రాత్రి ఆయన భోజనం చేసేవాడు కాదు, పళ్ళు తిని పాలు తాగేవాడు. రాత్రి ఆయన గ్రామాధికారి ఇంటి ఎదుట వేసిన పందిరిలో ఏర్పాటు చేసిన వేదికపై కూర్చొని ప్రజలకు ధర్మోపదేశం చేసేవాడు. మనిషి దేవుణ్ణి ఎందుకు నమ్మాలో, అందువల్ల ఉపయోగాలేమిటో ఆయన చెబుతూ ఉంటే చిన్నపిల్లలకు కూడా వివరంగా అర్థమైపోయేది. ధర్మోపదేశం కాగానే ఆయన నిద్రపోయేవాడు. కన్నయ్య ఆయన్ని ఎల్లవేళలా కనిపెట్టుకుని ఉండేవాడు. ఆయన అవసరాలన్నీ అమిత శ్రద్ధతో గమనిస్తూ ఉండేవాడు. ఒకసారి ఆయన పద్ధతి తెలిసాక ఆ తర్వాత నుంచి ఆయనకు అన్నీ అడగకుండానే అమర్చుతూ ఉండేవాడు. అయితే సాధువుకి కన్నయ్య గురించి పట్టించుకోవటానికి కానీ వాడి గురించి ఆలోచించటానికి కానీ వ్యవధి ఉండేది కాదు. సాధువు ఆశ్రమంలో 10 రోజులు ఉన్నాడు. 10 రోజుల్లోనూ కన్నయ్య చాలా విషయాలు తెలుసుకున్నాడు. గ్రామంలో అంతమంది ఉన్నారు, కానీ ఒక్కరూ సుఖంగా తృప్తిగా ఉన్నట్లు అనిపించదు. అందరికీ ఏవో కష్టాలు ఉన్నాయి. అందరికీ ఉన్నదానికి మించి ఇంకా ఏదో కావాలనే ఉంది. సాధువులో దైవాంశ ఉన్నదని కూడా కన్నయ్య గ్రహించాడు. ఆయన తన చేతి స్పర్శతో చాలామందికి జబ్బులు నయం చేశాడు. సాధువు ఆ గ్రామం నుంచి వెళ్ళిపోయే రోజున కన్నయ్యను గమనించాడు. ఇన్నాళ్ళు నన్ను సేవిస్తున్నావు, ఇంతమంది దగ్గరికి వచ్చి ఏమేమో అడిగారు, కానీ నువ్వేమీ అడిగినట్లు లేదే అన్నాడు ఆయన. ఈ గ్రామం మీద ఆధారపడి బ్రతికేవాణ్ణి, ఊరంతా బాగుంటే నేను బాగున్నట్లే కదా స్వామి అన్నాడు కన్నయ్య వినయంగా. కన్నయ్య మాటలు సాధువుని ఆకర్షించాయి. ఆయన కన్నయ్య గురించి తెలుసుకొని, నువ్వు ఊరందరికీ సేవలు చేస్తూ బ్రతకటం దేనికి, అందరిలాగే నువ్వు బ్రతకవచ్చు కదా అన్నాడు. దేవుడు అందరిలోనూ ఉన్నాడని చెప్పారు, అందరినీ సేవించుకుంటే దేవుణ్ణి సేవించినట్లే కదా అన్నాడు కన్నయ్య. వాడి జ్ఞానానికి సాధువుకి ముచ్చటేసింది. నీకేమైనా కోరిక ఉంటే చెప్పు, తీరుస్తాను అన్నాడు ఆయన ఆప్యాయంగా. స్వామి, నాకు జీవితం ఎంతో హాయిగా గడిచిపోతోంది, నాకే కోరికలు లేవు, సంతృప్తిని మించిన సంపద లేదని మీరే చెప్పారు కదా అన్నాడు కన్నయ్య. తన ఉపదేశాలు ఊళ్ళో వాళ్ళకంటే కన్నయ్యకే బాగా అర్థమైనట్లు సాధువుకు తోచింది. నీకు ఏ కోరికలు లేకపోతే లేకపోయాయిలే, ఒకసారి మనకుండే కోరికలు మనకు తెలియవు, ఆ కోరికలు కలల రూపంలో కనపడతాయి. నీకు నిద్రలో వచ్చిన మంచి కలలుంటే చెప్పు, వాటిని నిజం చేస్తాను అన్నాడు. కన్నయ్య తెల్ల ముఖం పెట్టి, కలల గురించి నేను విన్నాను, ఎందరో తనకు వచ్చిన కలల గురించి నాకు చెప్పారు, నాకు మాత్రం ఎప్పుడూ కలలు రావు అన్నాడు. కలలు కనని మనిషి ఉండడు, బాగా గుర్తుకు చేసుకొని చెప్పు అన్నాడు సాధువు. వాడెప్పుడు నిద్రపోయినా వెంటనే మొద్దు నిద్ర వచ్చేస్తుంది, ఆ నిద్రలో ఏమైనా కలలు వస్తాయేమో, కానీ లేచేసరికి వాడికి ఏమీ గుర్తుండదు. అదే వాడు సాధువుకు చెప్పాడు. కష్టపడి బ్రతికే కన్నయ్యకు మంచి నిద్ర పట్టడము సహజమే, తృప్తిగా జీవిస్తున్న కన్నయ్యకు కలలు రాకపోవటంలో ఆశ్చర్యం లేదు. సాధువు ఆప్యాయంగా కన్నయ్య వీపు నిమిరి,
ఈ రోజు నుంచి నీకు కలలు వస్తాయి. వచ్చిన ప్రతి కల నిజమైతుంది. దైవానుగ్రహము నా చేత ఇలా పలికిస్తోంది అన్నాడు. కన్నయ్య వెంటనే సాధువు కాళ్ళ మీద పడి అడగకుండా వరమిచ్చారు. ఈ వరం నాలోని సంతృప్తిని పోగొట్టకుండా మరొక వరం కూడా ఇవ్వండి అన్నాడు. సాధువు నవ్వి, మంచివాళ్ళని, తెలివైన వాళ్ళని ఏ వరాలు పాడు చేయవు, పైగా వాటి వలన ప్రజోపయోగం కూడా అని అన్నాడు. సాధువు గ్రామం నుంచి వెళ్ళిపోయిన నాటి రాత్రి కన్నయ్యకు ఓ కల వచ్చింది. కలలో వాడికి ఓ బిచ్చగాడు ఎదురయ్యాడు. వాడు కన్నయ్యను పలకరించి తన భిక్షపాత్రని కన్నయ్యకి ఇచ్చేసి, నేను హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుందామనుకుంటున్నాను. నా భిక్షపాత్ర అందుకునే యోగ్యుడి కోసం వెతుకుతున్నాను. ఇది పట్టుకొని ఒకే ఒక్క రోజు ఊరంతా బిచ్చమెత్తు, నీకు శుభం జరుగుతుంది అన్నాడు. ఆ భిక్షపాత్రని అందుకున్నాక కన్నయ్యకు మెలకువ వచ్చేసింది. నిద్ర లేచాక కూడా కన్నయ్యకు ఆ కల గుర్తు ఉండిపోయింది. తనకు కల రావటమే ఒక విచిత్రమైన అనుభవంగా ఉంది వాడికి. అప్పుడే వాడికి సాధువు మాటలు గుర్తుకు వచ్చాయి. ఆ రోజు నుంచి తనకు కలలు వస్తాయని, వచ్చిన ప్రతీ కల నిజమైతుందని సాధువు చెప్పాడు. సాధువు చెప్పినట్లే తనకి కల వచ్చింది. కల నిజమైతుందా? కన్నయ్యకు రవ్వంత అసంతృప్తి కూడా కలిగింది. కల నిజమైతే మాత్రం అందువలన ప్రయోజనమేమిటి? తను అన్ని పనులు మాని భిక్షపాత్ర చేతబుచ్చుకొని ఊరంతా తిరగాలి. అలా తానెప్పుడూ చేయలేదు, చేయలేడు కూడా. ఇదేం కల? ఈ కల నిజమైతే కష్టపడి పనిచేసేవాడు బిచ్చగాడిగా మారిపోతాడు. మన మనసులో ఏ మూలనో దాగి ఉన్న కోరిక కలల రూపంలో వస్తాయని సాధువు చెప్పాడు. తన మనసులో బిచ్చమెత్తుకొని బ్రతకాలని కోరిక ఉన్నదా? దిగులుతో, భయంతో కన్నయ్య ఆ రోజు బయట తిరగలేదు. తను బయటికి వెళితే ఆ బిచ్చగాడు ఎదురై తనను బిచ్చగాడుగా మారుస్తాడేమోనని వాడికి భయంగా ఉంది. కన్నయ్య ఎప్పుడూ పంతులు గారింట్లోనే పడుకుంటూ ఉంటాడు. ఆ రోజు కన్నయ్య ఎప్పటికీ పక్క వదలకపోవటం చూసి ఆయన వాడిని పలకరించి, ఒంట్లో నలతగా ఉందా ఏంటి అని అడిగాడు. అసలు విషయం చెప్పడానికి కన్నయ్య కాసేపు తటపటాయించాడు. కానీ పంతులు గారితో నిజం చెప్పడమే మంచిదని వాడికి తోచింది. సాధువు తనకిచ్చిన వరం సంగతి, తనకు వచ్చిన కల సంగతి, దానికి తానెలా భయపడుతున్నది వివరంగా ఆయనకు చెప్పాడు వాడు. పంతులు నవ్వి, వెర్రివాడా, కలలు నిజమైతాయంటే నిజంగా వచ్చిన ప్రతీ కల జరిగిపోతుందని కాదు. ఇక ముందు నుంచి నీకు మంచి రోజులు వస్తున్నాయి, అదే ఆయన చెప్పాడు అన్నాడు. ఇప్పుడు మాత్రం నాకొచ్చిన లోటేమిటి అన్నాడు కన్నయ్య. ఈ ప్రపంచంలో కష్టసుఖాలు, మంచి చెడ్డలు అంటూ ఏవీ లేవు. అంతా పోలికలోనే ఉంది. కొన్నాళ్ళు పోయాక నీ పరిస్థితి గొప్పగా మారితే అప్పుడే నీకు తెలుస్తుంది ఇప్పుడు లోటేమిటో అన్నాడు పంతులు గారు. అయినా సరే కన్నయ్య ఆ రోజు ఇల్లు కదలలేదు. ఆ రాత్రి వాడికి మళ్ళీ కల వచ్చింది. కలలో బిచ్చగాడు మళ్ళీ కనిపించి, నీకోసం ఈ రోజంతా చూశాను, బయటికి రాలేదే నాయనా అని అడిగాడు. కన్నయ్య జవాబు ఇవ్వలేదు. నేను త్వరగా హిమాలయాలకి వెళ్ళాలి. ఈ రోజైనా త్వరగా వచ్చి నా భిక్షపాత్ర నుంచి నాకు విముక్తి కలిగించు. నేను చెప్పినట్లు ఆ పాత్ర తీసుకొని అందరిళ్ళకి వెళ్ళు. అందర్నీ తలో వస్తువు అడుగు. ఎవరు ఏ వస్తువు ఇచ్చినా భిక్షపాత్రలోనే వెయ్యి. పాత్రలో వేసిన వస్తువు ఏమైనా సరే పట్టించుకోకు. భిక్ష అయ్యాక పాత్రని జాగ్రత్తగా భద్రం చెయ్యి. నీకు బిచ్చమేసే వాళ్ళని ఆలోచించి మరీ చేయమను. నీకిచ్చిన ప్రతీదీ నీ స్వంతమైపోతుంది, మరి వారికి తిరిగి రాదు. మాట ఇస్తే చాలు, ఏ దానాన్నైనా నీ పాత్ర స్వీకరించగలుగుతుంది అన్నాడు బిచ్చగాడు. కన్నయ్యకు మెలకువ వచ్చింది. వాడికి వచ్చింది కలలా లేదు, అంతా నిజంలాగుంది. ఈసారి కన్నయ్య దిగులు పడలేదు. సాధువు చెప్పినట్లే తనకు కలలు వస్తున్నాయి. కలలు నిజమైతే అది తన మంచికే కావచ్చు, దానికి దిగులు పడటం అనవసరం. కన్నయ్య ఉత్సాహంగా లేచి తిరగటమే కాక ఊరంతా తన గురించి చాటింపు వేశాడు. అందుకు కారణం ఏమీ లేదు. తను కనుక బిచ్చమెత్తుకుంటే
ఎవ్వరూ తనను తప్పుపట్టరని. కన్నయ్య కల గురించి విని చాలామంది వేళాకోళం చేశారు. ఎరా, పని చేయటానికి బద్ధకం బయలుదేరిందా? అడుక్కు తినాలని సరదాగా ఉందా అన్నారు కొందరు. ఒక్క రోజుకే కదా, రెండో రోజు మీరు బలవంత పెట్టినా అడుక్కోను నేను అన్నాడు కన్నయ్య. నువ్వడిగితే ఏమైనా ఇచ్చేస్తాం, ఏమిచ్చినా నీ రుణం తీరదు అన్నారు కొందరు. అలా వద్దు బాబు, మనస్ఫూర్తిగా మీరేదిస్తే అదే తీసుకుంటాను అన్నాడు కన్నయ్య. మొత్తం మీద ఈ వార్త ఊరంతా పాకి గురవయ్య కొడుకు భద్రయ్యకు కూడా చేరింది. వాడిది వినగానే కన్నయ్యను ఏడ్పించాలనుకున్నాడు. అందుకని వాడు బిచ్చగాడి వేషం వేసుకొని చేతిలో భిక్షపాత్రతో ఊరంతా తిరుగుతూ ఓ సమయంలో కన్నయ్యకు ఎదురుపడి ఆగిపోయాడు. కన్నయ్య భద్రయ్యను గుర్తుపట్టలేదు. ఎవరో బిచ్చగాడే అనుకున్నాడు. బిచ్చగాడిలో వాడికి కలలో తనకు కనపడ్డ బిచ్చగాడి పోలికలు కనిపించాయి. కుతూహలంగా కన్నయ్య బిచ్చగాడి వంకే చూశాడు. నువ్వు కన్నయ్యవు కదూ అన్నాడు బిచ్చగాడు. అవునన్నాడు కన్నయ్య. బిచ్చగాడి వేషంలో ఉన్న భద్రయ్య అచ్చం కన్నయ్యకు కల వచ్చిన విధంగానే ప్రవర్తించి భిక్షపాత్ర అందించి వెళ్ళిపోయాడు. కన్నయ్య బిచ్చగాడి వివరాలు తెలుసుకుందామని ప్రయత్నించాడు. కానీ భద్రయ్య ఎలాగో వాడు కన్నుగప్పి మాయమయ్యాడు. కన్నయ్య వెంటనే భిక్షపాత్ర తీసుకుని ఇంటింటికి బయలుదేరాడు. భిక్షపాత్రలోనే వేస్తున్నాడు. ఆశ్చర్యమేమిటంటే ఆ పాత్రలో ఎంత పెద్ద వస్తువు అయినా పట్టేస్తుంది. ఎన్ని వస్తువులు వేసినా ఆ పాత్ర బరువెక్కడం లేదు. చాలామంది ఈ విచిత్రాన్ని గమనించి ఆశ్చర్యపడ్డారు. కొంతమంది ఈ వింత చూడటానికి వాడి వెంటపడ్డారు. ఈ విధంగా మన వాడి చుట్టూ ఓ పెద్ద గుంపు తయారైంది. కన్నయ్యకు లభించిన భిక్షపాత్రలో ఏదో మహత్యమున్నదన్న వార్త భద్రయ్యకు కూడా చేరింది. వాడికి పొట్ట చెక్కలయ్యేటంత నవ్వు వచ్చింది. తనకా కబురు తీసుకువచ్చిన మనిషితో, బిచ్చగాడి వేషంలో కన్నయ్యకు ఆ పాత్ర ఇచ్చింది నేనే, దాంట్లో ఏ మాయలు ఉండవు. నిజంగా అందులో ఏమైనా మాయలు జరుగుతూ ఉంటే కన్నయ్య ఏదో కనికట్టు విద్య నేర్చుకొని మన మీద ప్రయోగిస్తున్నాడు అనుకోవాలి, అంతే అన్నాడు భద్రయ్య. ఈ విషయమై వాగ్వివాదాలు జరుగుతూ ఉండగానే గురవయ్య ఇంటి ముందుకు కన్నయ్యతో సహా పెద్ద గుంపు వచ్చింది. విషయమేమిటో చూడటానికి గురవయ్య కుటుంబంతో సహా వీధిలోకి వచ్చాడు. ఎప్పుడూ మిమ్మల్ని ఏది అడగలేదు. ఈ ఒక్కరోజుకి నాకేదైనా దానం చేశారంటే మళ్ళీ మిమ్మల్నేమి అడగను అన్నాడు కన్నయ్య గురవయ్యతో. ఇప్పటికే చాలా ఇళ్ళు తిరిగినట్లున్నావు. భిక్షపాత్ర చూస్తే ఖాళీగా ఉంది. ఎవరూ ఏమీ ఇవ్వలేదా అని అడిగాడు గురవయ్య. ఇది మహిమగల భిక్షపాత్ర, చూడటానికి అలాగే కనబడుతుంది. మీరిందులో బస్తా బియ్యం పోసినా ఇది ఖాళీగానే ఉంటుంది అన్నాడు కన్నయ్య. అదే నిజమైతే నీకు బస్తా బియ్యం ఇస్తాను. అబద్ధమైతే నువ్వు ఓ ఏడాది పాటు నా ఇంట్లో ఊరికే చాకిరీ చేయాలి అన్నాడు గురవయ్య. కన్నయ్య అందుకు ఒప్పుకున్నాడు. గురవయ్య భద్రయ్య కలిసి ఓ బస్తా మోసుకొని వచ్చి కన్నయ్య భిక్షపాత్రలో పోయసాగారు. ఎంత పోసినా ఆ పాత్ర నిండటం లేదు. కన్నయ్య చెయ్యి బరువెక్కటమూ లేదు. చూస్తుండగానే బియ్యం బస్తా ఖాళీ అయిపోయింది. గురవయ్య గుండెలు బాదుకొని, అయ్య బాబోయ్, నా బస్తా బియ్యము ఏమైపోయాయి అని అరిచాడు. నేను ముందే చెప్పానుగా, నాది మహిమగల భిక్షపాత్ర అని అన్నాడు కన్నయ్య. నా బియ్యం నాకిచ్చి వెళ్ళు అన్నాడు గురవయ్య. ఒకసారి నాకు దానం చేశాక మళ్ళీ వెనక్కెలా అడుగుతారు అన్నాడు కన్నయ్య. చుట్టూ ఉన్నవారంతా కన్నయ్య చెప్పింది సబబే అని అన్నారు. నాన్న, కన్నయ్యని ఏడిపిద్దామని నేనే బిచ్చగాడి వేషంలో వెళ్ళి ఈ భిక్షపాత్రను ఇచ్చాను. అందులో ఏ మహిమలు ఉండటానికి వీలేదు. వీడేదో గారడీ చేస్తున్నాడు అన్నాడు భద్రయ్య. నాకే గారడీలు రావు. నేను మీరంతా ఎరిగిన మామూలు కన్నయ్యను. ఈ పాత్ర నువ్వే ఇచ్చి ఉంటే దేవుడు బహుశా నీకటువంటి బుద్ధి పుట్టించి ఉంటాడు. ఇందులో మహిమ ఉన్నదనటంలో సందేహం లేదు. నాకు వచ్చిన ప్రతీ కళ నిజమైతుందని సాధువు నన్ను ఆశీర్వదించాడు అన్నాడు కన్నయ్య. ఈ భిక్షపాత్ర దేన్నైనా తీసుకుంటుందా?
నా ఇల్లు కూడా దానమిస్తాను, తీసుకుంటుందా అన్నాడు భద్రయ్య వెటకారంగా. ఈ ఇల్లు నీదే అయితే నువ్వు మనస్ఫూర్తిగా నాకు ఇస్తున్నానంటే అది నాదే అవుతుంది అన్నాడు కన్నయ్య నిశ్చయంగా. ఒరేయ్, వీడు మాయలు నేర్చిన మనిషిలాగున్నాడు, వీడితో మనకి మాటలెందుకు, ఇప్పటికే బస్తాడు బియ్యం పోయాయి అన్నాడు గురవయ్య. పోతే పోయాయి, దీని అంతు తేల్చాల్సిందే, ఈ ఇల్లు కూడా నేను కన్నయ్యకు దానమిచ్చేస్తున్నాను అని భద్రయ్య ఏదో అనబోతూ ఉండగా, నాయనా కన్నయ్య, కుర్రాడి మాటలు లెక్క చేయకు, ఈ ఇల్లు నాది, ఇది నేను నీకు ఇవ్వటం లేదు అన్నాడు గురవయ్య. ఈ ఇల్లు నాది కాదు, సరే, ఊళ్ళో తాత నాకిచ్చిన ఇల్లు ఒకటి ఉందిగా, అది నేను కన్నయ్యకి ఇచ్చేస్తున్నాను. అయితే దాన్ని కన్నయ్య భిక్షపాత్రలో తీసుకోవాలి, అప్పుడే అది వాడికి ఇస్తాను. లేని పక్షంలో వాడు నాకు జన్మాంతం సేవకుడిగా ఉండాలి అన్నాడు భద్రయ్య. అప్పటికి కన్నయ్యకు తన కల మీద బాగా నమ్మకం వచ్చేసింది. అయితే నీ ఇల్లు నువ్వు నాకు ఇచ్చేసినట్లేగా అన్నాడు. అవును అన్నాడు భద్రయ్య. అయితే పద, ఆ ఇంటికి పోదాం అన్నాడు కన్నయ్య. కన్నయ్య గుంపుతో పాటుగా భద్రయ్య కూడా కలిసి ఆ ఇంటికి బయలుదేరారు. భద్రయ్య పేరున ఉన్న ఆ ఇల్లు ఆ ఊళ్ళోనే అందమైన భవనం. గురవయ్య దానిని అద్దెకిచ్చి డబ్బు సంపాదిస్తున్నాడు. ఒక నెల్లాళ్ల క్రితము గురవయ్య అందర్నీ ఇల్లు ఖాళీ చేయించి మరమ్మతులు చేయిస్తున్నాడు. మరమ్మతులయ్యాక ఆ భవనం ఇప్పుడు మరింత అందంగా తయారైంది. 2-3 రోజుల్లో కొత్త వాళ్ళని అందులో ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నాడు గురవయ్య. అంతా అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆశ్చర్యం, అక్కడ ఏ భవనమూ లేదు. కానీ ఒకప్పుడు అక్కడ భవనం ఉందనటానికి సూచనగా పునాదులు మాత్రం స్పష్టంగా కనబడుతున్నాయి. ఆశ్చర్యంతో కన్నయ్యకు కూడా నోట మాట రాలేదు. పంతులు ప్రేమాభిమానాలతో కన్నయ్యను ఆదరించి, ఈరోజు నువ్వు చేసిన అద్భుతాలన్నీ విన్నాను, నువ్వు సామాన్యుడివని నాకు అనిపించడం లేదు అన్నాడు. కన్నయ్య భిక్షపాత్రని తలవద్ద పెట్టుకొని నిద్రకు ఉపక్రమిస్తూ, చాలా అద్భుతాలు జరిగాయి, కానీ వాటి అర్థాలేమిటో నాకు అర్థం కావటం లేదు అన్నాడు. అన్నీ కాలమే వివరిస్తుంది అన్నాడు పంతులు. ఆ రాత్రి కన్నయ్యకు మళ్ళీ ఇంకో కల వచ్చింది. కలలో సాధువు కనపడ్డాడు. నాయనా కన్నయ్య, నీ వద్ద ఉన్న భిక్షపాత్ర ఎంతో మహత్తు గలది, అది ఏ వస్తువునైనా ఇముడ్చుకోగలదు. అందులో ఒకసారి ప్రవేశించిన వస్తువు అక్షయమవుతుంది. అందులో ప్రవేశించిన ఏ వస్తువునైనా నువ్వు ఎప్పుడు ఎంత కావాలనుకుంటే అంతా దాన్నించి పొందవచ్చు. ఆ పాత్ర ముందు నిలబడి నమస్కరించి నువ్వు కోరుకోగానే వస్తువు నీ ఎదుట ప్రత్యక్షమవుతుంది అన్నాడు సాధువు. ఆ పాత్రను నేనేం చేసుకుంటాను స్వామి అన్నాడు కన్నయ్య. ఇక నుంచి సేవాధర్మం మాని గొప్పవాడిలా జీవించు. నీ సిరి సంపదలతో 10 మందికి సాయపడు. నీ మంచి బుద్ధిని విడనాడనంతకాలము నీ పాత్ర మహత్తును కలిగే ఉంటుంది. నీ వంటివాడు ప్రపంచానికి చేయాల్సిన సేవ ఎంతో ఉంది. అందుకే భగవంతుడు నీకే అవకాశమిచ్చాడు అన్నాడు సాధువు. ధన్యుని స్వామి, కానీ ఇంత విలువైన భిక్షాపాత్రను నేనెలా దాచేది? దానికోసం ఎందరైనా పూనుకొని ఎన్నైనా అకార్యాలు చేయవచ్చు కదా అని అడిగాడు కన్నయ్య. ఆ భిక్షపాత్రని నీ నుంచి ఎవ్వరూ వేరు చేయలేరు. అది ఎప్పుడూ నీ వద్దనే ఉంటుంది. ఆ విషయమై దిగులు చెందకు. ఒకే ఒక విషయం గుర్తుంచుకో, నువ్వు ఆ పాత్ర నుంచి ఏ వస్తువునైనా అక్షయంగా కావాలనుకుంటే ముందు ఆ వస్తువును అందులోకి ప్రవేశపెట్టాలి అన్నాడు సాధువు. కన్నయ్య ఇంకా ఏదో అడుగుదామనుకున్నాడు కానీ ఏదో చప్పుడై వాడికి మెలకువ వచ్చేసింది. ఉలిక్కిపడి లేచేసరికి వాడికి అల్లంత దూరంలో ఎవరో మనిషి క్రిందపడి గిలగిలా కొట్టుకుంటున్నాడు. కన్నయ్య లేచి ఆ మనిషి దగ్గరికి వెళ్ళాడు. వాడు భద్రయ్య. ఏం జరిగింది అన్నాడు కన్నయ్య. అప్పటికి భద్రయ్య కాస్త తమాయించుకున్నాడు. ఇది నమ్మకస్యం కాకుండా ఉన్నది. నేనిచ్చిన ఆ ముష్టి చిప్పలోకి ఇంత మహత్తు ఎలా వచ్చిందో నాకు అర్థం కావటం లేదు అన్నాడు నీరసంగా. అప్పటికి పంతులు కూడా అక్కడికి వచ్చి జరిగింది విచారించాడు. భద్రయ్య తాను కన్నయ్యకి ఇచ్చిన భిక్షాపాత్రని దొంగిలించుకుపోదామని వచ్చాడు.
అయితే దాన్ని ముట్టుకోగానే వాణ్ణి ఎవరో గట్టిగా పట్టుకొని విసిరేసినట్లు అయింది. అసలు నువ్వు కన్నయ్యకు ఆ పాత్ర ఎందుకు ఇచ్చావు? నీకా బుద్ధి ఎలా పుట్టింది అని అడిగాడు పంతులు. కన్నయ్యను ఏడిపిద్దామని బుద్ధి పుట్టింది అన్నాడు భద్రయ్య ఏడుపు కంఠంతో. అందుకే నీకు అలా జరిగింది. నువ్వెవరినైనా ఏడిపించాలనుకుంటే దేవుడు నీ వల్లే వాళ్లకు మేలు జరిపించి నిన్నేడిపిస్తాడు అన్నాడు పంతులు. ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పని చేయనండి అంటూ కన్నయ్య వంక భయంగా చూసి అక్కడి నుంచి జారుకున్నాడు భద్రయ్య. కన్నయ్య పంతులకు తన కల వివరాలన్నీ చెప్పాడు. బాబు కన్నయ్య, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఈ ఊళ్ళోనే నువ్వు స్థలం కొనుక్కొని పెద్ద ఇల్లు కట్టుకొని సుఖంగా ఉండు. ఇంక మీదట నువ్వు నా ఇంట్లో ఉండకూడదు అని దేవుడి ఆజ్ఞ అన్నాడు పంతులు. కన్నయ్య భిక్షపాత్రను అడిగి తగినన్ని బంగారు కాసులు తీసుకొని ఊరి చివర పెద్ద స్థలం కొన్నాడు. భద్రయ్య అతడికి దానం చేసిన భవనము భిక్షపాత్రని కోరగానే ఆ స్థలంలో వెలిసింది. కన్నయ్య ఇంట్లోకి మకాం మార్చేసి దాసదాసి జనాల్ని ఏర్పాటు చేసుకుని హాయిగా జీవించసాగాడు. తన కొడుకు పేరున ఉన్న భవనము పునాదులతో సహా లేచిపోయి కొన్నాళ్ల తర్వాత ఊరి చివర స్థలంలో వెలవగా చూసిన గురవయ్యకు మతిపోయినట్లయింది. తన కాలు క్రింద చెప్పులా ఉండే కన్నయ్య ఈరోజు ఊళ్ళో అందరిలోకి భాగ్యవంతుడు కావటము ఆయనకి కన్నెర్రగా ఉంది. ఏమీ చేయలేక తాత్కాలికంగా ఊరుకున్నాడు. అయితే కథ అంతటితో ఆగిపోలేదు. శివపురంలో ఇప్పుడు పేదలెవరూ లేరు. ఎవరికి గురవయ్య అవసరం రాకుండా పోతుంది. క్రమంగా గురవయ్య వ్యాపారం దెబ్బతింటోంది. అలాగే కొన్నాళ్ళు సాగితే గురవయ్య కూడా కన్నయ్య దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి జీవించాల్సి వస్తుంది. ఒకప్పుడు కన్నయ్య శివపురం గ్రామ ప్రజల దయా దాక్షిణ్యాలపైన జీవించాడు. ఇప్పుడు వాడి దయా దాక్షిణ్యాలపైన ఆ ఊరి ప్రజలు జీవిస్తున్నారు. అయితే ఈ విషయము గురవయ్యకు తప్ప మరెవ్వరికీ బాధగా లేదు. ఒకరోజు గురవయ్య కన్నయ్య ఇంటికి వెళ్ళి ఏకాంతంలో వాణ్ణి కలుసుకొని, నీ దాన ధర్మాలకు అంతుపంతు లేకుండా పోతోంది. నీ కారణంగా నా వ్యాపారం దెబ్బతింటుంది. ఇది నీకు న్యాయం కాదు అన్నాడు. నీ వ్యాపారం దెబ్బతింటే మానేసేయ్ అన్నాడు కన్నయ్య కటువుగా. మానేస్తే నేనెలా బ్రతికేది అన్నాడు గురవయ్య. నేను నీకు డబ్బిస్తాను, ఏది కావాలంటే అది ఇస్తాను అన్నాడు కన్నయ్య. నేను అభిమానం ఉన్నవాణ్ణి, దానం పుచ్చుకోను అన్నాడు గురవయ్య. దానం పుచ్చుకోవేం? ఇదివరకు నా చేత ఉత్తినే పని చేయించుకుని రుణపడ్డావు. ఇప్పుడు డబ్బు తీసుకుని రుణపడతావు. నాకు రుణపడాలన్నదే నీ సరదా కదా అన్నాడు కన్నయ్య. గురవయ్య చిన్న ముఖం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి తిన్నగా గ్రామాధికారి ఇంటికి వెళ్ళి, అయ్యా, కన్నయ్య కారణంగా నాకు అన్యాయం జరిగిపోయింది. వాడు మాయ చేసి నా ఇల్లు ఎత్తుకుపోయాడు. ఎలాగైనా నా ఇల్లు నాకు ఇప్పించండి. వాడికి తగిన శిక్ష విధించాలి అన్నాడు. గ్రామాధికారికి కూడా కన్నయ్య అంటే రవ్వంత కన్నెరగానే ఉంది. ఇప్పుడు ఊళ్ళో కన్నయ్యకు ఉన్న పలుకుబడి ఆయనకు కూడా లేదు. అందువల్ల ఆయన వెంటనే కన్నయ్యను పిలిపించి గురవయ్య ఆరోపణ వినిపించి సంజాయిషి అడిగాడు. ఆ ఇల్లు వాళ్ళబ్బాయి నాకు దానం చేశాడు, నేను తీసుకున్నాను. భద్రయ్య నా కాళ్ళు పట్టుకొని అడిగాడంటే వాడిల్లు వాడికిచ్చేయను అన్నాడు కన్నయ్య. చూసారా, కుర్రాన్ని చేసి మోసం చేశాడు. ఇప్పుడు వాడు వీడి కాళ్ళు పట్టుకోవాలట అన్నాడు ఉక్రోషంగా. కుర్రాన్ని చేసి మోసం చేయటానికి నేను నీ కొడుకంత కుర్రాన్నే కదా అన్నాడు కన్నయ్య. విచారణ వినటానికి అక్కడికి వచ్చిన జనమంతా ఇది విని నవ్వారు. దాంతో గ్రామాధికారికి ఉక్రోషం వచ్చేసింది. అలా నవ్వకండి. ఏదో 4 మంత్రాలు నేర్చుకొని ఊళ్ళో వాళ్ళని బాధించడం మంచివాళ్ళ లక్షణం కాదు. కన్నయ్యని విచారించడానికి నాకు శక్తి చాలదు. అందుచేత వాణ్ణి రాజుగారి న్యాయస్థానానికి పంపిస్తున్నాను అన్నాడు. అంతేకాదు, ఆయన కన్నయ్య గురించి రాజుగారికి పెద్ద ఫిర్యాదు తయారు చేశాడు. అవసరమైతే వాడి మంత్రశక్తులను తొలగించడానికి మహామంత్రవేత్తలను సంప్రదించాలని కూడా ఆయన సూచించాడు. 2 రక్షక భటులనిచ్చి గ్రామాధికారి కన్నయ్యను రాజధాని నగరానికి పంపించాడు.
కన్నయ్య తనతో పాటు భిక్షపాత్ర కూడా తీసుకుని వెళ్ళాడు. రాజుగారి ఆస్థానంలోని న్యాయాధికారి శివపురం గ్రామాధికారి పంపిన వివరాలన్నీ చదివి కన్నయ్యకు వినిపించి, ఇందుకు నీ సంజాయిషి ఏమిటి అని అడిగాడు. నేనే పాపము ఎరుగను, నేనే తప్పు చేయలేదు, ఎవరికీ అన్యాయం చేయలేదు, నా మీద అసూయ కొద్దీ గురవయ్య ఈ అభియోగం తెచ్చాడు అన్నాడు కన్నయ్య. ఇల్లు దానంగా పట్టడమేమిటి, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. నా వద్ద అద్భుతమైన భిక్షపాత్ర ఉంది, అది ఎలాంటిదైనా స్వీకరించగలదు, మరిప్పుడు ఈ న్యాయస్థాన భవనాన్ని దానమిచ్చినా స్వీకరిస్తుంది అన్నాడు కన్నయ్య. అయితే ఈ భవనాన్ని నీకు దానంగా ఇస్తున్నాను, తీసుకో అన్నాడు న్యాయాధికారి. కానీ ఆ భవనం మాయం కాలేదు. కన్నయ్యకు కారణం అర్థం కాలేదు. న్యాయాధికారి పక్కపక్క నవ్వి, ఇదేనా నీ భిక్షపాత్ర మహిమ అని అడిగాడు. ఏమో, నాకేమీ అర్థం కావటం లేదు అన్నాడు కన్నయ్య కంగారుగా. నీలో ఏ మహిమలు లేవు, నీకు ఏ మాయలు మంత్రాలు తెలియవు, మీ గ్రామంలో నువ్వేదో మోసం చేశావు, లేకపోతే గ్రామాధికారి నీ గురించి ఇంత తీవ్రంగా ఫిర్యాదు చేయడు, నీకు శిక్ష తప్పదు అన్నాడు న్యాయాధికారి. నిజంగానే నాకే మహిమలు మంత్రాలు తెలియవు, నాకున్నదల్లా ఒకటే వరం, నాకు ఏ కల వచ్చినా అది నిజమైతుంది, ఆ కల కారణంగానే నాకీ భిక్షపాత్ర దొరికింది అన్నాడు కన్నయ్య. సరే, ఇంకో అబద్ధం అన్నమాట, ఇది చూస్తాను. ఈ రాత్రి నిద్రలో నీకు ఏ కల వచ్చింది చెప్పు, అది నిజమైతే నీ మాటలు నమ్ముతాను, లేకుంటే శివపురంలో నువ్వు చేసిన మోసం కాక ఇక్కడ చెప్పిన అబద్ధాలకు కూడా వేరే శిక్ష అనుభవించాల్సి ఉంటుంది అన్నాడు న్యాయాధికారి. కన్నయ్య బాధగా నిట్టూర్చాడు. తను శివపురంలో మోసం చేశాట, అందుకని తననిక్కడికి పంపించారు. నిజంగా మాయా మంత్రాలు తెలిసినవాడైతే తనిక్కడకు వాళ్ళు పంపించగలరా అనుకున్నాడు మనసులో. అయితే కన్నయ్య న్యాయాధికారితో వాదించలేదు. భిక్షాపాత్ర ఎందుకు పనిచేయలేదో అర్థం కాక వాడు సతమతమవుతున్నాడు. తనకు మళ్ళీ చెడ్డ రోజులు వచ్చాయేమోనని వాడికి భయంగా ఉంది. నిజానికి తన పాత రోజులు వాడికి చెడ్డవి కాదు, కానీ ఇప్పటి సుఖాల అనంతరము పాత రోజులు వాడికి చెడ్డవే అవుతాయి కదా. ఆ రాత్రి పడుకోబోయే ముందు కన్నయ్య దేవుణ్ణి ప్రార్థించుకొని, ఏదో మామూలు కల కాక న్యాయాధికారి నాపై నమ్మకం కలిగించగల మంచి కల రప్పించు భగవాన్ అని అనుకున్నాడు. కన్నయ్య కారాగారంలో పడుకున్నాడు. రక్షక భటులు వాడికి కాపలాగా ఉన్నారు. దిగులుతో కన్నయ్యకు ఓ పట్టాన నిద్ర రాలేదు. నిద్ర పట్టక వాడు చాలా అవస్థపడ్డాడు. అందులోనూ మనిషి సుఖాలకు అలవాటు పడ్డాడు. కారాగారంలో కటిక నేల మీద నిద్ర రావటం లేదు. ఆఖరికి ఎలాగో తెల్లవారుజామున నిద్ర పట్టింది. ఆ నిద్రలో ఒక కల వచ్చింది. కలలో వాడికి న్యాయాధికారి ఇల్లు కనిపించింది. పడక గదిలో న్యాయాధికారి నిద్రపోతున్నాడు. ఆ గదిలో ఒక దొంగ ప్రవేశించాడు. వాడు న్యాయాధికారిని సమీపించి ఏదో వాసన చూపించాడు. ఆ వాసన చూస్తూనే న్యాయాధికారి జీవం లేనివాడిలాగా తల పక్కకు వాల్చేశాడు. దొంగ న్యాయాధికారి తలగడ క్రింద ఉన్న తాళాలు తీసుకొని గదిలో ఉన్న పెట్టె తెరిచి అందులో నుంచి కొంత డబ్బు తీసుకున్నాడు. తర్వాత మళ్ళీ పెట్టె మూసేసి తాళం వేసేసి ఆ తాళాలు మళ్ళీ న్యాయాధికారి తలగడ క్రింద పెట్టేశాడు. అక్కడి నుంచి దొంగ న్యాయాధికారి ఇంటి తోటకు వెళ్ళాడు. అక్కడ ఓ చెట్టు తొర్రలో డబ్బు సంచి వేశాడు. తర్వాత కన్నయ్యకు మెలకువ వచ్చేసింది. వాడికి మెలకువ వచ్చేసరికి ఎదురుగా న్యాయాధికారి కనపడ్డాడు. కన్నయ్య వెంటనే ఆయనకు తనకు వచ్చిన కల చెప్పేశాడు. న్యాయాధికారి ఆశ్చర్యంగా కన్నయ్య వంక చూసి, నువ్వు నాతోరా అన్నాడు. ఇద్దరూ బయలుదేరి తిన్నక న్యాయాధికారి ఇంటి తోటలోకి వెళ్ళారు. నువ్వు కలలో చూసింది ఈ తోటేనా అడిగాడు న్యాయాధికారి. ఇదే అన్నాడు కన్నయ్య ఆశ్చర్యంగా. ఏ చెట్టు తొర్రలో దొంగ డబ్బు వేశాడో చెప్పగలవా అన్నాడు న్యాయాధికారి. చెప్పగలను అంటూ కన్నయ్య తోటంతా తిరిగి ఓ చెట్టు దగ్గర ఆగి ఆ చెట్టు తొర్రలోకి చెయ్యి పెట్టి ఓ మూట బయటికి తీసి
నా కల నిజమైంది అంటూ అరిచాడు. న్యాయాధికారి ఆశ్చర్యంగా కన్నయ్య చేతిలోని మూటవంక చూసి, ఇదంతా నీకెలా తెలుసు? నువ్వే దొంగవేమోనని నాకు అనుమానంగా ఉంది అన్నాడు. అలాగంటారేటండి? కారాగారంలో మీ భటుడు నాకు గట్టి కట్టుదిట్టాలు చేశారు కదా. రాత్రికి రాత్రి నేను దొంగతనం ఎలా చేస్తాను అన్నాడు కన్నయ్య. నువ్వేదో మాయ చేస్తున్నావు. నిజంగానే నువ్వు మాయగాడివి అన్నాడు న్యాయాధికారి. నాకే మాయలు తెలియవు అన్నాడు కన్నయ్య. న్యాయాధికారి ఓ క్షణం ఆలోచించి, నీ కలలో కనబడ్డ ఆ దొంగ ఎలా ఉంటాడు అన్నాడు. కన్నయ్య దొంగని వర్ణించి చెప్పగానే న్యాయాధికారి ఉలిక్కిపడి, నువ్వు నాతోరా అన్నాడు. ఇద్దరూ కలిసి న్యాయాధికారి ఇంట్లోకి వెళ్లారు. ఆయన కన్నయ్యను ఓ గదిలో కూర్చోబెట్టి తన కుటుంబ సభ్యులందర్నీ ఆ గదిలోకి పిలిచి, వీళ్లలో దొంగ ఎవరు చెప్పు అన్నాడు. వాళ్లలో కన్నయ్యకు కలలో కనబడ్డ దొంగ కనిపించాడు. కన్నయ్య వాణ్ణి న్యాయాధికారికి చూపించాడు. ఆ దొంగ న్యాయాధికారి బావమరిది. అతడికి దుర్వ్యసనాలు ఉన్నాయి. వ్యయం ఎక్కువగా ఉండటం వలన అతడు తనకు అవసరమైన డబ్బును తన బావగారైన న్యాయాధికారి ఇంట్లో అప్పుడప్పుడు దొంగిలిస్తున్నాడు. కొంతకాలంగా ఇంట్లో నుంచి డబ్బు పోతున్న విషయము న్యాయాధికారి గమనించాడు. కానీ ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు కదా. దొంగ తన తప్పు ఒప్పుకున్నాడు. న్యాయాధికారి భార్య తన తమ్ముడు చేసిన పనికి ఎంతో అవమానపడింది. న్యాయాధికారి కన్నయ్యను మెచ్చుకొని, నీ కారణంగా నాకెంతో లాభం చేకూరింది. ఇంటి పరువు వీధికెక్కకుండా ఇంటి దొంగను పట్టుకోగలిగాను. నేను నీ కలల్ని నమ్ముతాను. నువ్వు నేరస్తుడివి కాదు. నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటుకు పోవచ్చును అన్నాడు. అయితే కన్నయ్య వెంటనే శివపురం వెళ్ళలేదు. రాజధాని నగరంలో వింతలు చూడాలని మరికొన్నాళ్ళు అక్కడే ఉండిపోయాడు. కన్నయ్య వెళ్ళిన కొన్ని రోజులకు గురవయ్య కూడా కొంత డబ్బు తీసుకొని రాజధాని నగరం వచ్చి చేరాడు. కన్నయ్య శిక్ష అనుభవిస్తూ ఉంటే చూసి ఆనందించాలన్నది ఆయన ఆశ. అయితే అక్కడికి రాగానే రాజవీధుల్లో నిర్భీతిగా తిరుగుతున్న కన్నయ్య ఆయనకు ఎదురుపడ్డాడు. నీకు శిక్ష పడలేదా అన్నాడు గురవయ్య ఆశ్చర్యంగా. కన్నయ్య ఏ అరమరికా లేకుండా జరిగిందంతా చెప్పాడు. వీడదృష్టం మండిపోను అనుకున్నాడు గురవయ్య. అయితే ఆయనకి ఈ విషయం అంతటితో వదలాలనిపించలేదు. న్యాయాధికారి బావమరిదిని ఆయన కలుసుకొని, మా ఊరి కన్నయ్య వల్ల నీకు జరిగిన అవమానం విన్నాను. మా ఊళ్ళో నాకు వాడిలాంటి అవమానమే చేశాడు. ప్రతీకారం తీర్చుకుందామని వాడిని ఇక్కడికి పంపిస్తే మీ బావగారు కూడా వాడి వలలో పడిపోయాడు. వాడికి శిక్ష పడేలా చేయాలంటే ఇంకేం ఉపయోగం లేదా అని అడిగాడు. న్యాయాధికారి బావమరిది కాసేపు ఆలోచించి, న్యాయాధికారి వదిలేసిన వాళ్ళని కూడా మంత్రిగారు మళ్ళీ విచారించవచ్చు, కానీ ఆ విషయం ఆయనకు తెలివిగా నచ్చచెప్పాలి అన్నాడు. ఇద్దరూ కలిసి కాసేపు ఆలోచించారు. ఉపాయం తట్టింది. మంత్రిగారికి ఓ మంగలి ఉన్నాడు. మంత్రి వాడితో అంతరంగిక వ్యవహారాలన్నీ చర్చిస్తూ ఉంటాడు. ఊళ్ళో ఎక్కడెక్కడి వార్తలు విని మంగలి మంత్రికి చేరవేరుస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ కలిసి మంగలిని కలుసుకొని తమ ఇబ్బంది చెప్పుకున్నారు. గురవయ్య మంగలికి 10 బంగారు కాసులు బహుమతిగా ఇచ్చాడు. మీకేం కావాలో చెప్పండి అన్నాడు మంగలి సంతోషించి. మంత్రిగారు నా విషయం మళ్ళీ విచారించి నాకు న్యాయం జరిపించాలి అన్నాడు గురవయ్య. నా మీద వచ్చిన అపవాదు పోవాలి అన్నాడు న్యాయాధికారి బావమరిది. మర్నాడు మంగలి మంత్రికి కాళ్ళు పట్టే సమయంలో, ప్రభు, నాదో చిన్న మనవి. న్యాయ విచారణ అంతా తమరు పూర్తిగా న్యాయాధికారికే వదిలిపెడుతున్నారా, లేక అప్పుడప్పుడు అదెలా జరుగుతుందో గమనిస్తూ ఉన్నారా అని అడిగాడు. అలా ఎందుకు అడుగుతున్నావు అని అడిగాడు మంత్రి. మంగలి మంత్రికి కన్నయ్య కథ చెప్పి, ఇల్లు దానం పట్టి మాయం చేయటమో నిజమయ్యే కలలు కనటమో చిత్రంగా లేదు. ఇది చూస్తే న్యాయాధికారి కన్నయ్య వద్ద డబ్బు తీసుకొని వదిలేశాడని నా మందబుద్ధికి తోస్తున్నది అన్నాడు. ఇందులో నష్టపోయిన ఆ గురవయ్య నిన్న నాకు రాజవీధిలో ఒకచోట దిగులుగా కూర్చొని కనబడ్డాడు. అడిగితే ఇదంతా చెప్పాడు. తర్వాత నేను కూడా విచారించగా
అంతా నిజమేనని తెలిసింది. ఆ కన్నయ్య కూడా ఇక్కడెక్కడే తిరుగుతున్నాడని తెలిసింది అన్నాడు మంగలి. వెంటనే మంత్రి న్యాయాధికారిని పిలిపించి ఈ గొడవ గురించి అడిగాడు. న్యాయాధికారి జరిగింది చెప్పాడు. ఇదంతా నమ్మకస్యం కాకుండా ఉన్నది. తక్షణం రాజభటుల్ని పిలిపించి ఆ గురవయ్యని కన్నయ్యను నా ముందుకు రప్పించు అన్నాడు మంత్రి. న్యాయాధికారితో పాటు మంగలి కూడా వెళ్ళాడు. కాసేపటికి మంగలి గురవయ్యను కన్నయ్యను వెంటబెట్టుకుని వచ్చాడు. మంత్రి వాళ్ళ ముఖతః అన్నీ విన్నాక, నువ్వు ఆరితేరిన మోసగాడివిలాగా కనబడుతున్నావు. ఇల్లు దానం పట్టడం అసాధ్యం. నీకున్న కక్షతో భద్రయ్య భవనాన్ని మనుషుల్ని పెట్టి కూలదోసి ఉంటావు అన్నాడు కన్నయ్యతో. నేనలాంటి వాడిని కాదు. నా భిక్షాపాత్ర మహిమగలది. మీరు మీ ఇల్లు నాకు ఇచ్చేస్తానని ఒక్క మాట అన్నారంటే అది మాయమై నా పాత్రలోకి వచ్చేస్తుంది అన్నాడు కన్నయ్య. అయితే నా ఇల్లు ఇచ్చేస్తున్నాను, నీ పాత్రను తీసుకోమను అన్నాడు మంత్రి. మంత్రి ఇల్లు కూడా మాయం కాలేదు. కన్నయ్య తెల్ల ముఖం వేశాడు. ఏమైందో వాడికి అర్థం కాలేదు. భిక్షాపాత్ర మహిమ పోయిందేమోనన్న అనుమానము వాడికి లేదు. ఎందుకంటే వాడికి యథావిధిగా అడిగినవన్నీ ఇస్తూనే ఉంది. కాబట్టి నువ్వు చెప్పిందంతా అబద్ధం. నీకు కారాగార వాసం తప్పదు అన్నాడు మంత్రి. నాకేమీ తెలియదు. అన్నీ నా కలల ప్రకారం జరుగుతున్నాయి. ఇదొక్కటే ఎందుకు జరగలేదో అర్థం కావటం లేదు అన్నాడు కన్నయ్య. నీ వేషాలు నా దగ్గర కాదు అన్నాడు మంత్రి. ఆయన వాడికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెంటనే కారాగారంలో పడవేయమన్నాడు. తన తప్పు ఒప్పుకునే వరకు తిండి పెట్టవద్దన్నాడు, నీళ్లు కూడా ఇవ్వవద్దన్నాడు. గురవయ్యకు ఎంతో సంతోషం కలిగింది. ఆయన మంగలికి మరో 10 కాసులు బహుమతిగా ఇచ్చాడు. రాజభటులు కన్నయ్యను తీసుకొని వెళ్ళి ఓ చీకటి కొట్లో పడేసి, వారం రోజుల తర్వాత వస్తాం, బ్రతికుంటే మళ్ళీ మాట్లాడుకుందాం అని వెళ్ళిపోయారు. కన్నయ్య పెద్దగా దిగులు పడలేదు. వాడి భిక్షాపాత్రని అడిగి దీపం తీసుకున్నాడు. గదంతా వెలుగుతో నిండిపోతోంది. వాడు పక్క ఏర్పాటు చేసుకున్నాడు. ఆహారం కూడా భిక్షాపాత్రే సమకూర్చేది. వాడికి కావలసిన పుస్తకాల్ని అది ఇచ్చేది. ఒంటరితనం తప్ప ఆ గదిలో వాడికి ఇంకే బాధ లేదు. మొదటి రాత్రి నిద్రలోనే వాడికి ఓ కల వచ్చింది. ఆ కలలో వాడికి రాజధాని నగరంలో ఓ చెరువు దగ్గర పడి ఉన్న పరమేశ్వరాలయం కనిపించింది. ఆలయం ఆవరణలో ఓ రావి చెట్టు ఉన్నది. ఆ చెట్టు క్రింద ఓ సాధువు కూర్చున్నాడు. కన్నయ్య వెళ్ళి ఆ సాధువుకు నమస్కరించాడు. సాధువు కన్నయ్యను దీవించాడు. నాకు ఇలా సన్యాసిలా జీవించాలని లేదు, కానీ నా వాళ్ళు వచ్చి నన్ను అడిగితే తప్ప సన్యాసం వదిలిపెట్టకూడదని నా గురువు ఆజ్ఞాపించాడు. నాకు నేనై నా వాళ్ళ కంటపడలేను. వాళ్లే నన్ను వెతుక్కుంటూ రావాలి. ఈ ఊళ్ళో ఇంకొక వారం రోజులు మాత్రమే ఉంటాను. ఈ వారం రోజుల్లోనూ నా వాళ్ళు రాకపోతే నాకింక సన్యాసమే గతి అన్నాడు దిగులుగా. ఎవరు స్వామి మీ వాళ్ళు అని అడిగాడు కన్నయ్య. ఈ దేశపు రాజుకు మంత్రి అన్నాడు సాధువు. ఈ సమాచారము వెంటనే మంత్రికి అందజేయాలనుకున్నాడు కన్నయ్య. అయితే వాడి చీకటి కొట్లోకి ఎన్ని రోజులు గడిచినా ఎవరూ రావటం లేదు. తను కారాగారంలో ఉన్నానన్న బాధ కంటే మంత్రికి ఈ సమాచారం చెప్పలేకపోతున్నానన్న బాధే వాడికి దిగులు ఎక్కువైంది. కానీ ఏం చేయగలడు? కన్నయ్య చీకటి కొట్లో ప్రవేశించిన 6వ రోజున వాడెలా ఉన్నాడో చూడాలన్న కుతూహలంతో రక్షక భటుడొకడు తలుపులు తీసి అందులోకి ప్రవేశించాడు. గదిలో సకల సదుపాయాలతో ఉన్న కన్నయ్యను చూసి వాడు ఆశ్చర్యపోయాడు. నువ్వు నీరసంతో పడిపోయి ఉంటావని అనుకున్నాను అన్నాడు వాడు. నా నీరసం సంగతి అలా ఉంచు. నువ్వు తక్షణం మంత్రిగారిని ఇక్కడికి పిలిచినా సరే, నన్ను ఆయన దగ్గరకు తీసుకువెళ్ళినా సరే, అందువల్ల మంత్రిగారెంతో సంతోషిస్తారు. లేదా మీ మంత్రిగారు జీవితాంతము విచారించవలసి ఉంటుంది. ఆయన గురించి నాకు ఓ కల వచ్చింది, ఇలా చెప్పానని చెప్పు అన్నాడు కన్నయ్య. భటుడు అందుకు నిరాకరించాడు. అయితే కన్నయ్య వాడికి భిక్షాపాత్రలో నుంచి 100 బంగారు కాసులు తీసి ఇచ్చి,
నేను చెప్పిన పని చేశావంటే ఇంకా ఇస్తాను అన్నాడు. ఇది చూసిన భటుడు కన్నయ్య దగ్గర భిక్షాపాత్రను లాక్కునేటందుకు ప్రయత్నించి భంగపడ్డాడు. వాడు ఆ పాత్రని తాకగానే ఎవరో విసిరేసినట్లు దూరంగా పడిపోయాడు. తెలివి తక్కువ పనులు చేయకు, నేను చెప్పినట్లు విను అన్నాడు కన్నయ్య. భటుడు కారాగారం తలుపులు వేయటం కూడా మర్చిపోయి అక్కడి నుంచి మంత్రిగారింటికి పరిగెత్తి తాను చూసిన విడ్డూరం చెప్పాడు. అది వింటూనే మంత్రి కూడా ఆశ్చర్యపోయాడు. ఆయన వెంటనే భటుడితో కలిసి చీకటి కొట్టుకు ఉరుకులు పరుకుల మీద వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళేసరికి కారాగారం తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. కానీ కన్నయ్య లోపలే ఉన్నాడు. మీ భటుడు తలుపులు వేయటం మరిచి వెళ్ళాడు. అయినా నేను పారిపోయే ప్రయత్నం చేయలేదు, ఎందుకంటే నేను న్యాయానికి కట్టుబడిన వాణ్ణి అన్నాడు కన్నయ్య. ఇంతవరకు మంత్రి ఎందరినో ఆ చీకటి కొట్లో వేయించాడు. ఇంత సుఖంగా అందులో ఉన్నవాణ్ణి చూడటం ఆయనకిదే ప్రథమం. కన్నయ్యలో ఏదో విశేషముందని ఆయనకు తోచింది. ముందు నీ కల గురించి చెప్పు అన్నాడు ఆయన. కన్నయ్య తనకు వచ్చిన కల గురించి చెప్పాడు. అది వింటూనే మంత్రి కంగారుగా లేచాడు. ఆయనకు మేనల్లుడు ఉన్నాడు. వాడికి 15 ఏళ్ల వయసప్పుడు మంత్రి 10 ఏళ్ల తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. ఆ తర్వాత ఏమైందో కానీ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఇది జరిగి 10 ఏళ్లయింది. కన్నయ్య కల వినగానే మంత్రికి అది నిజమా అబద్ధమా అని ఆలోచించాలనిపించలేదు. తన అల్లుడు మళ్ళీ తిరిగి వచ్చాడేమో అనిపించింది. మంత్రి అక్కడి నుంచి బయలుదేరి తన కూతుర్ని తీసుకొని కన్నయ్య చెప్పిన పరమేశ్వరాలయం దగ్గరికి వెళ్ళాడు. ఆలయం ఆవరణలో కూర్చొని ఉన్న సాధువుని ఆయన చూశాడు. ఆయనకు వాడిలో తన మేనల్లుడి పోలికలు చాలా కనిపించాయి. మంత్రి పరుగు పరుగున సాధువును సమీపించి ఆయన ఒంటి మీద కప్పుకున్న కాషాయ శాలువ లాగేశాడు. సాధువు ఛాతీ మీద పొడవాటి నల్లని మచ్చను చూస్తూనే అల్లుడు అంటూ పెద్దగా కేక పెట్టాడు ఆయన. కత్తి యుద్ధం నేర్చుకునే రోజుల్లో వాడికి అక్కడ గాయమై ఏర్పడిన మచ్చలు అవి. ఎవరు మీ అల్లుడు అన్నాడు సాధువు. నన్ను గుర్తుపట్టలేదా బాబు? నేను ఈ దేశపు మంత్రిని, నీకు మేనమామని, మామని కూడా. నీ భార్యను తీసుకుని వచ్చాను. సుఖంగా సంసారం చేయక నీకు ఈ సన్యాసం ఎందుకు బాబు? నాతో పాటు వెంటనే ఇంటికి రా అన్నాడు మంత్రి. సాధువు మంత్రిని, మంత్రి కూతుర్ని కాసేపు మార్చి మార్చి చూసి, నేనిక్కడ ఉన్నట్లు నీకెలా తెలిసింది అని అడిగాడు. మంత్రి వెంటనే కన్నయ్య కథ చెప్పాడు. చాలా ఆశ్చర్యంగా ఉందే. నా ఉనికి మీ అంతటా మీకు ఎలా తెలుస్తుందా అని వేదన చెందుతున్నాను. ఆ కన్నయ్య ఎవరో కానీ భగవంతుడిలా నన్ను ఆదుకున్నాడు. నాకీ సన్యాసం బాధ తప్పింది అంటూ వాడు లేచి అక్కడ ఉన్న మంత్రి కూతురి చెయ్యి పట్టుకొని, మంజరి, ఇంతకాలము నిన్నొదిలి సన్యాసులో తిరిగినందుకు నన్ను మన్నిస్తావు కదూ అన్నాడు. మంజరి సిగ్గుతో తల వంచుకుంది. కన్నయ్యను మంత్రి వదిలిపెట్టడమే కాకుండా మంచి బహుమతులు కూడా ఇచ్చాడు. ఈ విషయం విని గురవయ్య లబోదిబోమన్నాడు. మంత్రిగారి మంగలి, తెలియక మీకు సాయపడాలనుకున్నాను. ఆ కన్నయ్య మహానుభావుడు. వెధవ బుద్ధులు వదిలిపెట్టి మర్యాదగా బతుకు అని గురవయ్యకు సలహా ఇచ్చాడు. అయితే గురవయ్య ఊరుకోలేదు. న్యాయాధికారి బావమరిదితో కలిసి ఆయన ఈ పర్యాయము రాజుగారి చాకలి దగ్గరికి వెళ్ళాడు. గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నవాళ్ళు సామాన్యుల గోడి వినాలంటే ఇలాంటి చిల్లర జనాల వల్లనే పని అవుతుంది. రాజుగారికి తన న్యాయాధికారి కంటే మంత్రి కంటే కూడా తన చాకలి మాటలపైనే గురి ఎక్కువని గురవయ్యకు న్యాయాధికారి బావమరిది చెప్పాడు. గురవయ్య రాజుగారి చాకలికి 25 బంగారు కాసులు బహుమానంగా ఇచ్చాడు. చాకలి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అనువు చూసుకొని కన్నయ్య కథ చెప్పాడు. న్యాయాధికారి మంత్రి వాడి దగ్గర లంచాలు తిని శిక్షించకుండా వదిలిపెట్టేసినట్లు వాడు రాజుకు చెప్పాడు. ఇది వింటూనే రాజు వాళ్ళిద్దరికీ కబురు పంపి విషయం అడిగాడు. ఆ కన్నయ్యను తక్షణం పట్టుకొని కారాగారంలో పడేయండి, దీని గురించి విచారణ కూడా లేదు అన్నాడు రాజు. రాజభటులు వెళ్ళి కన్నయ్యను పట్టుకొని ఎవరూ చొరబడలేని ఓ చీకటి కొట్లో పడేశారు. కన్నయ్య ఎన్ని చెప్పినా వాళ్ళు వినిపించుకోలేదు.
కన్నయ్య మళ్ళీ కారాగారంలో ఒంటరి వాడైపోయాడు. అయితే ఎప్పటిలాగే వాడు భిక్షాపాత్ర సాయంతో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసుకుని అందులోనే హాయిగా ఉన్నాడు. కన్నయ్య కారాగారంలో పడ్డందుకు గురవయ్యకు చాలా సంతోషంగా ఉంది. ఆయన రాజుగారి చాకలికి మరో 25 బంగారు కాసులు బహుమానంగా ఇచ్చాడు. కన్నయ్య ప్రభావం చవిచూసిన న్యాయాధికారికి, మంత్రికి రాజు చేసిన పని నచ్చలేదు. కన్నయ్య ఎన్నో శక్తులు కలిగి ఉండి కూడా న్యాయానికి కట్టుబడి ఉంటున్నాడు. తన శక్తుల్ని దుర్వినియోగం చేయటం లేదు. అలాంటి వాణ్ణి కారాగారంలో ఉంచటము దేశానికే అరిష్టమని ముఖ్యంగా మంత్రికి అనిపించింది. ఎలాగైనా రాజుకు ఈ విషయంలో నచ్చజెప్పాలని ఇద్దరూ అనుకున్నారు. అయితే న్యాయాధికారి రాజును కలుసుకోవటానికి భయపడ్డాడు. అందువల్ల మంత్రి ఒక్కడే రాజు వద్దకు వెళ్ళి, మహాప్రభు, కన్నయ్యలో ఏదో మహిమ ఉన్నదని నాకు తోస్తోంది. న్యాయాధికారి వాడిని కారాగారంలో పడవేసినప్పుడు వాడికి న్యాయాధికారి గురించి కల వచ్చి నిజమైంది. నేను కారాగారంలో వేసినప్పుడు వాడికి నా గురించి కల వచ్చి అది నిజమైంది. ఇప్పుడు మీరు వాడిని కారాగారంలో ఉంచారు. వాడికి మీ గురించి కూడా ఏదో కల వస్తుందని, అది నిజమైతుందని నా బుద్ధికి తోస్తున్నది. తమరు నా మాట ఆలకించి రేపు ఉదయం ఒక పర్యాయము కన్నయ్యను చూసి వాడికేం కల వచ్చిందో విచారించండి అన్నాడు. నువ్వు వాడి దగ్గర లంచం తిన్నావు, అందుకే వాడి గురించి నాకు ఇలా చెబుతున్నావు. నేను వాడిని కలుసుకోను అన్నాడు రాజు చిరాగ్గా. సరిగ్గా అదే సమయానికి ఇంటి దగ్గర నుంచి మంత్రిగారికి కబురు వచ్చింది. స్వగ్రామంలో మంత్రిగారిల్లు పునాదులతో సహా మాయమైందని అప్పుడే వార్త వచ్చిందట. ఇల్లు మాయం కావటమేమిటి అన్నాడు రాజు ఆశ్చర్యంగా. ఏమో, చాలా విచిత్రంగా ఉంది ప్రభు, కానీ ఇలాంటి విడ్డూరము శివపురంలో జరిగింది అంటూ మంత్రి ఆయనకు కన్నయ్య కథ పూర్తిగా చెప్పాడు. ఇప్పుడు నేనుంటున్నది ఆ స్వంత ఇల్లు కాదు, ప్రజల సొమ్ముతో మంత్రులకని కట్టబడ్డ భవనము అది. నేను నా ఇల్లు కన్నయ్యకు దానం ఇచ్చేశాను. వెంటనే కన్నయ్య భిక్షాపాత్ర ఆ ఇంటిని స్వీకరించిందన్నమాట. ఆలోచిస్తూ ఉంటే కన్నయ్య కథ నిజమేననిపిస్తోంది అన్నాడు మంత్రి. రాజుకి ఇది నమ్మకస్యం కాలేదు. మంత్రి ఉండే ఊరు అక్కడికి చాలా దూరం. ప్రత్యేకమైన రథాల్లో ప్రయాణం చేస్తే తప్ప అక్కడికి 2 రోజుల్లో చేరటం కష్టం. మంత్రిగారి మనిషి ఇల్లు మాయమయ్యాక 1, 2 అందుకు కారణాలు తెలుసుకుని ప్రయత్నించి ఏమీ దొరక్కపోగా నెమ్మదిగా కాలినడకన బయలుదేరి ఈ వేల్టికి వచ్చి ఈ వార్త చెప్పాడు. ఇందులో నిజ నిజాలు కూడా తెలుసుకోవాలని రాజు అనుకున్నాడు. ఆయన ఒక ప్రత్యేకమైన రథం ఏర్పాటు చేయించి మంత్రితో కలిసి ఆ గ్రామానికి వెళ్ళాడు. నిజంగానే ఇప్పుడక్కడ ఆ ఇల్లు లేదు. అయితే ఒకప్పుడు ఇల్లు ఉండేది అనటానికి సూచకంగా పునాదులు మాత్రం ఉన్నాయి. మంత్రి సాలోచనగా వాడి భిక్షాపాత్ర శక్తి అనవసరంగా శంకించి నిక్షేపం లాంటి ఇల్లు పోగొట్టుకున్నాను. న్యాయాధికారి న్యాయభవనాన్ని కన్నయ్యకు దానం చేశాడు. అయితే ఆ భవనం ప్రజలదే గాని ఆయనది కాదు. అందువల్ల అది మాయం కాలేదు అన్నాడు. రాజుకి కన్నయ్యను కలుసుకోవాలన్న ఆతృత పెరిగింది. వాడికిప్పుడు తన గురించి ఎలాంటి కల వచ్చిందో తెలుసుకోవాలని ఆయన తహతహలాడుతున్నాడు. కారాగారంలో సకల సదుపాయాలతో హాయిగా ఉన్న కన్నయ్యను చూసి రాజు ఆశ్చర్యపోయాడు. రాజును చూస్తూనే కన్నయ్య, మీకోసమే ఎదురు చూస్తున్నాను ప్రభు, మీకు సంబంధించి నాకు ఒక అద్భుతమైన కల వచ్చింది అన్నాడు. ఏంటా కల అన్నాడు రాజు ఆతృతగా. మీ చతురంగ బలాల నుంచి ఒక్కొక్కటి మాత్రం ఏరుకొని నేను తీసుకున్నానట. అప్పుడు బయలుదేరి మీకు పక్కలో బల్లెంగా ఉన్న దుర్జయ దేశాన్ని ఓడించి మీకు స్వాధీనం చేశానుట అన్నాడు కన్నయ్య. కన్నయ్య ఉండే దేశాన్ని, దుర్జయ దేశాన్ని పెద్ద పర్వత శ్రేణులు వేరు చేస్తున్నాయి. దుర్జయ దేశపు రాజు క్రూరసేనుడు, పేరుకు తగ్గట్టే మహాక్రూరుడు. ఆయనకు అంతులేని సైనిక బలం ఉంది. సైనిక బలంతో పొరుగు దళాల సరిహద్దు గ్రామాలని దోచుకుంటూ ఉంటాడు. తనకున్న పర్వత శ్రేణుల్లో ఆయన అనువైన కోటలు కట్టాడు. శత్రువులెవరూ దుర్జయ దేశంలో ప్రవేశించలేరు.
తరతరాలుగా దుర్జయ దేశం మాకు శత్రురాజ్యం. తాతల కాలం నుంచి ఆ దేశాన్ని ఏమీ చేయలేక మేము నానా అవస్థలు పడుతున్నాం. నువ్వొక్కడివి దాన్ని సాధించుకు వస్తావా? నమ్మదగ్గ కథేనా ఇది? అన్నాడు రాజు వీరసేనుడు వెటకారంగా. నన్ను పంపి చూడండి ప్రభు, అప్పుడు నమ్మకం మీకే కలుగుతుంది అన్నాడు కన్నయ్య. తప్పించుకుపోవటానికి నువ్వు వేస్తున్న పథకం ఇది అన్నాడు వీరసేనుడు. మంత్రి రాజును వారించి, పునాదులతో సహా మాయమైన నా ఇంటి సంగతి మర్చిపోకూడదు మీరు అన్నాడు. ఈ కొత్త వార్త విని కన్నయ్య ఆశ్చర్యపడ్డాడు. మంత్రిని అడగ్గా ఆయన జరిగింది చెప్పాడు. ఇది వింటూనే కన్నయ్యకు ఎక్కడ లేని ధైర్యమూ వచ్చింది. తన భిక్షాపాత్ర మహిమను కోల్పోలేదు. అవును ప్రభు, నా భిక్షపాత్ర అక్రమదానాన్ని స్వీకరించదు. స్వంతమైన వస్తువుని ఇస్తేనే అది స్వీకరిస్తుంది. ఆ విషయం నాకు స్ఫురించలేదు అన్నాడు కన్నయ్య. దుర్జయ దేశాన్ని తానొక్కడూ జయించుకు రాగలనని వాడు రాజుకు మరింత నమ్మకంగా చెప్పాడు. వాడికిప్పుడు భిక్షాపాత్ర శక్తిపైన తిరుగులేని నమ్మకం కుదిరింది. సరే, ఇది చూద్దాం అంటూ రాజు కన్నయ్యను తీసుకొని తన రథశాలకు వెళ్ళాడు. వీటిలో ఏ రథం కావాలో కోరుకో, రథచోదకుడితో సహా అది నీదైతుంది అన్నాడు. కన్నయ్య అక్కడున్న వాటిలో ఒక రథాన్ని చూపించాడు. కానీ రాజు దానం చేసినా ఆ రథం మాయం కాలేదు. కన్నయ్య భిక్షాపాత్రలో ప్రవేశించలేదు. కాసేపు ఈ విచిత్రము ఎవరికీ అర్థం కాలేదు. తర్వాత మంత్రి నెమ్మదిగా, మహాప్రభు, ఈ రథాలన్నీ తమకు రాజరికపు వారసత్వంగా సంక్రమించినవి. మీరు రాజు కావటం వలన మీది అయినయే తప్పితే ఇవి మీ స్వంతం కాదు. ఇవి ప్రజల సొమ్ముతో తయారైనవి. వీటిని దానం చేసే హక్కు మీకు లేదనుకుంటాను అన్నాడు. వీరసేనుడికి ముందు కోపం వచ్చింది. కానీ కాసేపటికి తమాయించుకున్నాడు. రాజు చెవిలో ఆయన్ని దానకన్నుడని వంది మాగదులు పొగడటం వినిపించింది. ఇంతకాలము ఆయన లెక్కలేనన్ని దానాలు చేశాడు. ఆ గొప్పతనం తనదేనని విర్రవీగుతున్నాడు. ఈ భిక్షాపాత్ర తన దానాన్ని స్వీకరించినంత వరకు ఆయనకు అసలు విషయం తెలియలేదు. ప్రజల సొమ్మును ప్రజల తరపున దానం చేస్తూ ఆ గొప్పతనం తనదనుకుని భ్రమపడ్డాడు. తను విచ్చలవిడిగా దానాలు చేయటానికి కారణం కూడా అదే. అది తను కష్టపడి సంపాదించిన డబ్బు కాదు. శివపురంలో భద్రయ్య ఇంటిని దానం చేయగలిగాడు. ఊరి పౌరులంతా కన్నయ్యకు ఏదో ఒకటి దానం చేయగలిగారు. రాజధానిలో తన మంత్రి కూడా కన్నయ్యకు ఇల్లు దానం చేశాడు. ఒక దేశానికి మహారాజునై ఉండి కూడా నిజంగా తాను దానం చేయగలిగిందేముంది? తను ఒక దేశానికి సంరక్షకుడు. ఆ దేశాన్ని సంరక్షిస్తున్నంత కాలము కొన్ని హక్కులు తనకు సంక్రమిస్తున్నాయి. తను విఫలుడైతే ఆ హక్కులన్నీ పోతాయి. తను అనుభవిస్తున్న వైభోగాలు, తను ధరిస్తున్న ఆభరణాలు, ఆఖరుకు తాను ధరించిన దుస్తులు, వీటిలో ఏ ఒక్కటి తన స్వంతం కాదు. వీరసేనుడు కన్నయ్య వంక ప్రేమాభిమానాలతో చూసి, నీ కారణంగా నేనిప్పుడొక కొత్త జీవిత సత్యం తెలుసుకున్నాను. దానకర్ణుడిగా పేరు పొందిన నాకు నిజానికి దానాలు చేసే అర్హతే లేదు. ఆ అర్హత సంపాదించడం కోసం నేను కొంతకాలం శ్రమ పడతాను. అంతవరకు దుర్జయ దేశం పైన దండెత్తే ఆలోచన నాకు లేదు అన్నాడు. ఆ క్షణంలో రాజులో వచ్చిన మార్పుకు మంత్రి ఆశ్చర్యపోయాడు. చిన్న విషయాన్ని పెద్దదిగా భావించి మనస్సు కష్టపెట్టుకోవద్దని మంత్రి వీరసేనుడికి చెప్పాడు. కానీ ఆయన వినలేదు. ఆ రోజు నుంచి వీరసేనుడు సాయం సమయాల్లో విలాసంగా విహరించటానికి బదులు రత్నకంబళీలు తయారు చేయసాగాడు. ఈ విద్య ఆయన చిన్నతనంలో గురుకుల వాసం చేసినప్పుడు నేర్చుకున్నాడు. తను చేయటమే కాకుండా మహారాణి చంద్రమతిని, కుమార్తె ఇందుమతిని కూడా వృత్తి విద్యను అభ్యసించి స్వయంగా సంపాదన చేయవలసిందిగా ప్రోత్సహించాడు రాజు. వీరసేనుడు ఇంకా రత్నకంబళీలు చేస్తూ ధన సంపాదన చేస్తూ ఉండగానే ఆయనకి ఇంకో సమస్య వచ్చింది. కొద్ది మాసాల క్రితము ఆయన వరాన్వేషణలో తన కుమార్తె చిత్రపటాలని వివిధ దేశాలకు పంపి ఉన్నాడు. అశోకదేశపు రాజు త్రిశోకుడు, కమలదేశపు రాజు విమలుడు ఆ చిత్రపటాలని చూసి
రాజకుమార్తెను మోహించి వివాహాభిలాషతో అక్కడికి తరలి వచ్చారు. రాజకుమారులు సంస్కారవంతులు. వారు ఇందుమతి అభీష్టాన్ని మన్నిస్తామని రాజుకు హామీ ఇచ్చారు. అయితే రూప గుణ సంపదల్లో సరిసమానులుగా ఉన్న వారిలో ఎవరిని స్వీకరించాలో ఇందుమతి నిర్ణయించుకోలేకపోయింది. ముందు ఇద్దరూ మల్ల యుద్ధం చేశారు. ఎంతకాలం కొనసాగినా ఆ యుద్ధం తేలలేదు. శారీరక బలంలోనూ మల్ల విద్యలోనూ ఇద్దరూ సరిసమానులని తేలింది. ఆ తర్వాత కత్తి యుద్ధం ఏర్పాటైంది. ఆ విషయంలోనూ అంతే అయింది. తర్వాత ఆ ఇద్దరూ పండిత గోష్ఠిలో పాల్గొన్నారు. పాండిత్యంలో ఇద్దరూ అఖండులేనని, ఎవరు ఎక్కువో చెప్పలేమని ఆస్థాన పండిత ప్రముఖులు అన్నారు. అలా వరుసగా 1 మాసం రోజుల పాటు వారిద్దరికీ ఎన్నో పోటీలు జరిగాయి. ఒక్క విషయంలోనూ ఎవ్వరూ గెలవలేదు, ఎవరూ ఓడలేదు. మాలో ఎవరు ప్రజ్ఞాశాలి అన్న మీమాంస తెలియదు కాదు. ఇంకా రాకుమార్తె నిర్ణయానికి కట్టుబడి ఉండటం మినహాగా మరే దారి లేదు అన్నారు త్రిశోకుడు విమలుడును. వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చింది. వీరసేనుడు తన కుమార్తెతో, అమ్మా, ఈ వ్యవహారాన్ని ఇలా ఎంతకాలం సాగదీస్తాము? ఆ ఇద్దరిలో నీకు ఎవరు ఎక్కువగా నచ్చారో చెప్పు అన్నాడు. అందుకు ఇందుమతి విచారంగా, రాచకన్య వీరుణ్ణి వరించాలంటారు. ఈ రాజకుమారులిద్దరూ అన్నింటిలోనూ సమానులుగా ఉన్నారు. వీరిలో నేను ఒకరిని ఎన్నుకుంటే రెండో వారిని చిన్నబుచ్చినట్లే కదా. అందుకు కారణం ఏమని చెప్పగలను? అకారణంగా ఎవరిని చిన్నబుచ్చినా జీవితాంతము అది నాకు బాధను కలిగిస్తూ ఉంటుంది అన్నది. ఆమె చెప్పింది సబబేనని రాజుకు తోచింది. అయితే ఏం చేయాలి? ఈ సమయంలో కన్నయ్య వీరసేనుణ్ణి కలుసుకొని మీ సమస్యకు పరిష్కారం నేను చూపగలను అన్నాడు. రాజు ఆతృతగా, ఏమిటది చెప్పు అన్నాడు. కన్నయ్య కోరికపై రాజు ఇందుమతిని అక్కడికి రప్పించాడు. నువ్వు త్రిశోకుని వివాహం చేసుకున్నావనుకో, అందుకు బాధపడతావా అన్నాడు కన్నయ్య. విమలుడి మనసు కష్టం కలిగిందన్న బాధ తప్ప ఇంకే బాధ నాకుండదు అంది ఇందుమతి. పోనీ విమలుణ్ణి చేసుకుంటే? అప్పుడు బాధపడను. త్రిశోకుడి మనసుకు కష్టం కలిగిందన్న బాధ మాత్రం ఉంటుంది. అంటే నువ్వు ఇద్దరినీ ప్రేమిస్తున్నావన్నమాట. పోనీ ఆ ఇద్దరినీ పెళ్లి చేసుకోకూడదు అన్నాడు కన్నయ్య. వీరసేనుడి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఇందుమతి మాత్రం సిగ్గుతో తల వంచుకొని, ఒక స్త్రీకి 2 భర్తలుండటం మన శాస్త్రం ఒప్పుకోదు కదా అంది. వీరసేనుడు కోపంగా కన్నయ్య వంక చూసి, అది ముక్కుపచ్చలారని బిడ్డ. దాని బుర్రలో ఇటువంటి పిచ్చి ఊహలు నాటి పాడు చేయకు. తక్షణం ఎక్కడి నుంచి వెళ్ళు అన్నాడు. సావధానంగా నేను చెప్పేది వినండి ప్రభు. అందరికీ నచ్చే విధంగానే పని జరుగుతుంది. ముందుగా మీరు మీ కుమార్తెను నాకు దానం చేయండి అన్నాడు కన్నయ్య. దుర్మార్గుడా, ఇదా నీ ఊహ? నా కూతురు నీ వంటి సామాన్యుణ్ణి పెళ్లాడదు అన్నాడు వీరసేనుడు. ప్రభువులు మరీ తొందరపడుతున్నారు. మీరు నాకు తండ్రి లాంటివారు. మీ ఏలుబడిలోని వాణ్ణి. మీ పుత్రిక నాకు సోదరీమణురాలు. కలలో కూడా ఆమెను వివాహమాడాలని అనుకోను అన్నాడు కన్నయ్య. ఆ మాటలు వింటూనే రాజు శాంతించాడు. కన్నయ్య చెప్పింది సావధానుడై విని వాడికి తన కూతుర్ని దానం చేశాడు. ఇందుమతి వాడి భిక్షాపాత్రలో ప్రవేశించి మాయమైపోయింది. నా కూతురు ఏమైపోయింది అన్నాడు రాజు కంగారుగా. మీ అమ్మాయికి ఏ ప్రమాదమూ లేదు, రాదు అంటూ కన్నయ్య, సోదరి ఇందుమతి, నువ్వు బయటికి వచ్చి మీ తండ్రి గారికి నయనానందం కలిగించు అన్నాడు. వెంటనే భిక్షాపాత్రలో నుంచి ఇందుమతి బయటికి వచ్చి తండ్రికి పాదాభివందనం చేసింది. వీరసేనుడి అద్భుతం చూసి నిశ్చేష్టుడైపోయాడు. ఈమెను అశోకదేశపు రాజు త్రిశోకుడికి ఇచ్చి వివాహం చేయండి అన్నాడు కన్నయ్య. మరి విమలుడి సంగతేమిటి అన్నాడు వీరసేనుడు. సోదరి ఇందుమతి, నువ్వే బయటికి వచ్చి మీ తండ్రి గారికి నయనానందం కలిగించు అన్నాడు కన్నయ్య. వీరసేనుడు నివ్వెరపోయి చూస్తూ ఉండగా భిక్షాపాత్రలో నుంచి ఇందుమతిని ముమ్మూర్తులా పోలిన మరో యువతి బయటికి వచ్చి తండ్రికి పాదాభివందనం చేసింది. ఇప్పుడే నేను తలుచుకుంటే ఈ ప్రపంచాన్ని ఇందుమతులతో నింపేయగలను. అవసరానికి మించి పనిచేయటం నా అభిమతం కాదు.
త్రిశోకుడికి విమలుడికి మనస్సు కష్టపెట్టకుండా మీ కుమార్తె ఇందుమతి వివాహం జరిపించటానికి అనువైన పరిష్కారం ఇదొక్కటే అన్నాడు కన్నయ్య. వీరసేనుడు చటుక్కున వచ్చి కన్నయ్య చేతులు పట్టుకొని, నువ్వు సామాన్యుడివి కాదు. నిన్ను నేను అనరాని మాటలు అన్నాను, నన్ను మన్నించు. ఇప్పుడిక్కడున్న ఇద్దరిలోనూ నా అసలు కూతురెవరు అని అడిగాడు. అది బహుశా మీ కుమార్తెలకు కూడా తెలిసి ఉండదు అన్నాడు కన్నయ్య. ఇందుమతికి ఓ కవల సోదరి ఉంది. ఆమె పేరు బిందుమతి. కొన్ని కారణాల వల్ల ఈ విషయం రహస్యంగా ఉంచబడింది. అందచందాల్లో, తెలివితేటల్లో, శక్తి సామర్థ్యాలలో ఇద్దరూ ఒకటే. ఇప్పుడు స్వయంవరానికి సంబంధించిన సమస్య రావటంతో రహస్యం బయటపెట్టక తప్పలేదు. వీరసేనుడు పకడ్బందీగా ఈ కథ తయారు చేయించి పై విధంగా ప్రచారం చేయించాడు. నమ్మిన వాళ్ళది నమ్మారు, లేని వాళ్ళు లేదు. కానీ ముమ్మూర్తులా ఒకరినొకరు పోలి ఉన్న ఇందుమతి బిందుమతులు చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించారు. ఏమైతేనేం తన సమస్య ఈ విధంగా పరిష్కరించబడిందని త్రిశోకుడు విమలుడు ఎంతో సంతోషించారు. వారిద్దరి వివాహాలు ఇందుమతి బిందుమతులతో వైభవంగా జరిగిపోయాయి. కుమార్తెల వివాహాలై వారు వారి వారి రాజ్యాలకు తరలి వెళ్ళాక కొంతకాలానికి వీరసేనుడు కన్నయ్యకు కబురు పంపి, ఇన్నాళ్లకు నేను నువ్వు కోరిన రథము గజ తురగ పదాతి దళాల్లో ఒక్కొక్కటి సంపాదించగలిగాను. నీకు దానం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. ఇద్దరూ వీరసేనుడి సైన్యం ఉండే ప్రాంతానికి వెళ్లారు. కన్నయ్య తన భిక్షపాత్రను నేలపై ఉంచాడు. రాజు చెప్తూ ఉంటే 2 గుర్రాలు పూంచిన రథం ఒకటి, యుద్ధ శిక్షణ పొందిన ఏనుగు ఒకటి, మేలుజాతి అశ్వం ఒకటి, ఒక వీర సైనికుడు భిక్షపాత్రలో ప్రవేశించి అదృశ్యమైపోయారు. ఇదివరలో చూసినప్పటికీ వీరసేనుడికి ఆ అదృశ్యం ఇంకా అద్భుతంగానే ఉంది. అప్పుడు కన్నయ్య వీరసేనుడితో ఇలా అన్నాడు. రథంపై రథచోదకుడు ఉన్నాడు, ఏనుగుపై మావటి ఉన్నాడు, అశ్వంపై అశ్వ సైనికుడున్నాడు, వీర సైనికుడున్నాడు. వీరందరికీ బయట కుటుంబాలుంటాయి. వాళ్ళు వారి కోసం కలవరపడుతూ ఉంటారు. ఒక పర్యాయం వారి పాత్రలోకి ప్రవేశించడంతో నాకు వారితో పని అయిపోయింది. వారిని తిరిగి బయటకు రప్పించి మీకు అందచేస్తున్నాను అంటూ ఒక్కొక్కరినే పిలిచాడు. పిలుపు వింటూనే రథము గజము తురగము పైకి వచ్చి నిలబడ్డాయి. మరి నాకు సెలవిప్పించండి, నేను బయలుదేరి దుర్జయ దేశాన్ని జయించుకొని వస్తాను అన్నాడు కన్నయ్య. కన్నయ్య పర్వత శ్రేణులను చేరుకున్నాడు. వాటిని దాటుకొని అవతలి పక్కకు వెళ్ళాలంటే తనకు చాలా రోజులు పట్టవచ్చునని వాడికి అనిపించింది. అయినప్పటికీ దుర్జయ దేశాన్ని చేరుకోవటానికి అదొక్కటే మంచి పద్ధతి అని వాడికి తోచింది. చతురంగ బలాలతో వీరసేనుడు ఈ పర్వతాలు దాటి వెళ్ళాలని ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలుడు అయ్యాడు. కన్నయ్య కొంత దూరం నడిచాక వాడిని 10 మంది భటులు చుట్టుముట్టి, నువ్వెక్కడి వాడివి, ఎందుకు మా దుర్జయ దేశంలోకి ప్రవేశిస్తున్నావు అని అడిగారు. నేనొక సిద్ధపురుషుణ్ణి. దుర్జయ దేశపు ప్రభువు క్రూరసేనుడికి ఒక రహస్య వర్తమానం అందించాలి అన్నాడు కన్నయ్య. రాజభటులు కన్నయ్య ఒళ్ళంతా తడిమి చూశారు. చేతిలో భిక్షాపాత్ర తప్ప ఇంకేమీ లేదు వాడి దగ్గర. సరే వెళ్ళు అన్నారు వాళ్ళు. వాణ్ణి పరీక్షించి మరీ లోపలికి పంపినట్లు చిహ్నంగా కన్నయ్య అంగీపై వారొక ముద్ర కూడా వేసి, నిన్నెవరైనా అడ్డు పెడితే ఈ ముద్ర చూపించు అని కూడా చెప్పారు. కన్నయ్య అలాగే ముందుకు పోయి 2 రాత్రులు 2 పగళ్ళు పయనించి దుర్జయ దేశం చేరుకున్నాడు. వాడక్కడికి చేరుకున్న కొద్ది క్షణంలోనే గుర్రం మీద ఒక వ్యక్తి అటుగా వచ్చి, ఎవడ్రా నువ్వు, కొత్తవాడిలాగా ఉన్నావు, పద పనిచేద్దువు గాని అన్నాడు. విషయం తెలుసుకోవటానికి కన్నయ్యకు కాసేపు పట్టింది. ఆ ప్రాంతాన ఒక గొప్ప విలాస మందిరం నిర్మించబడుతోంది. దాని నిర్మాణానికి లక్షల కొద్దీ కూలీలు కావాలట. కనపడ్డ ప్రతివాడిని క్రూరసేనుడు ఆ పనికి తరలిస్తున్నాడట. నేను కొత్తవాడినే, కానీ పొరుగు దేశం నుంచి వచ్చాను. ప్రభువు క్రూరసేనుడికి గొప్ప రహస్య వార్త వినిపించాల్సి ఉంది అన్నాడు కన్నయ్య. ఏమనుకున్నాడో ఏమో, ఆ గుర్రపు రవుతూ కన్నయ్యను వదిలిపెట్టాడు.
కన్నయ్య రాజధానికి బయలుదేరి వెళుతూ దుర్జయ దేశపు ప్రజలు అన్ని విధాలా ఇబ్బందులు పడుతున్నట్లు అర్థం చేసుకున్నాడు. క్రూరసేనుడి పాలనలో అంతులేని ప్రజాపీడన కొనసాగుతోంది. ఏ క్షణంలో ఎవరిని కారాగారంలో పారవేస్తారో తెలియదు. రాజభటులంటే ప్రజలందరికీ విపరీతమైన భయం. వాళ్ళడిగిన పనులు కట్టాలి, పనులు చేయాలి. ఆడవాళ్ళని ఎత్తుకుపోతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలి. దేనికి ఇదేమిటని అడగకూడదు. కన్నయ్య రాజధాని నగరానికి వెళ్ళి తిన్నగా రాజభవన ద్వారం చేరుకుని ప్రభువు క్రూరసేనుడికి ఒక ముఖ్య వార్త వినిపించాలి. పొరుగు దేశం నుంచి ఓ సిద్ధ పురుషుడు వచ్చాడని చెప్పు అన్నాడు ద్వారపాలకుడితో. ఆ సమయానికి సభా మంటపంలో క్రూరసేనుడు కొలువుతీరి ఉన్నాడు. ఆస్థాన నర్తకి నర్తిస్తూ ఉంటే సభికులంతా రాజుతో పాటు ఆ వినోదం తిలకిస్తున్నారు. అప్పుడే ద్వారపాలకుడు రాజుకి కన్నయ్య చెప్పిన సందేశం వినిపించాడు. లోనికి ప్రవేశపెట్టు అన్నాడు క్రూరసేనుడు. కాసేపటికి కన్నయ్య సభా మంటపంలోకి ప్రవేశించాడు. అక్కడి వాతావరణం చూసేసరికి వాడి కడుపు మండిపోయింది. ఒక పక్క రాజభటులు అంతులేని ప్రజాపీడన కావిస్తూ ఉంటే ఇక్కడ రాజు సభ్యులు సరస వినోద కార్యక్రమాల్లో తేలియాడుతున్నారు. నువ్వేనా సిద్ధపురుషుడివి అని అడిగాడు క్రూరసేనుడు. అవునన్నట్లు తల ఆడించాడు కన్నయ్య. ఏమిటి నువ్వు తెచ్చిన ఆ సందేశం అని అడిగాడు క్రూరసేనుడు. పొరుగుదేశపు రాజు వీరసేనుడు తన మాటలుగా మీకు చెప్పమన్నది ఇది. మీ రాజ్యంలో ప్రజలు అష్ట కష్టాలకి గురి అవుతూ ఉంటే మీరు పట్టించుకోకుండా శృంగార కేళి వినోదాల్లో తేలియాడుతున్నారు. సాటి ప్రభువుగా వీరసేనుడు ఇది సహించలేడు. మీ ప్రవర్తన మార్చుకోని పక్షంలో మిమ్మల్ని తగిన విధంగా శిక్షిస్తాడు అన్నాడు కన్నయ్య. ఈ మాటలు వింటూనే క్రూరసేనుడి కనులు ఎర్రబడ్డాయి. ఆయన పక్కనే ఉన్న సైన్యాధిపతి కత్తి దూసి, ప్రభు, తమ సమక్షంలో ఇలా మాట్లాడటానికి వీడికెంత ధైర్యమో! తమరు అనుమతిస్తే తక్షణం వీడి తలని మొండ నుంచి వేరు చేస్తాను అన్నాడు. ఒక్కగానొక్కడు, వీడు మనకొక లెక్క కాదు, తొందరపడకు అంటూ క్రూరసేనుడు సైన్యాధిపతిని వారించి, మీ రాజు నన్నెలా శిక్షిస్తాడో చెప్పాడా అన్నాడు. చెప్పడమెందుకు, చేసి చూపిస్తాను అన్నాడు కన్నయ్య. ఏం చేస్తావేమిటి? మిమ్మల్ని నా బందీగా తీసుకొని వెళ్ళి వీరసేనుడికి అప్పగిస్తాను అన్నాడు కన్నయ్య. నువ్వా? నిన్ను చంపటానికి నా భటుడొక్కడు చాలు అన్నాడు క్రూరసేనుడు వేళాకోళంగా. భటుడు సంగతి అటుంచండి, మీరు చతురంగ బలాలతో వచ్చినా నన్ను చంపలేరు. కావాలంటే నేను యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు కన్నయ్య. క్రూరసేనుడు ఓ క్షణం ఆలోచించి సైన్యాధిపతితో ఇలా అన్నాడు. ఈ వాచారుడికి ఎటువంటి శిక్ష విధించాలా అని ఆలోచిస్తూ ఉంటే వాడే ఉపాయం సూచించాడు. వీణ్ణి రేపు మన నగరపు పొలిమేర్నగల మైదానపు ఆవరణ మధ్యన ఉంచండి. చతురంగ బలాలతో వీణ్ణి చుట్టుముట్టండి. ప్రతి రథము వీడి నుంచి పోవాలి. ప్రతి గజము తురగము వీణ్ణి తొక్కాలి. ప్రతి సైనికుడు వీడి శరీరాన్ని కత్తితో పొడవాలి. అదే వీడికి తగిన శిక్ష అన్నాడు. రాజుగారి మాటలు వింటూ సభికులంతా చప్పట్లు చరిచారు. అయితే చెరగని చిరునవ్వుతో తమ మధ్యన నిలబడి ఉన్న కన్నయ్య తీరు వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. కన్నయ్య ధైర్యం ఏమిటి? వాడు నిజంగా సిద్ధపురుషుడా లేక పిచ్చివాడా? ఎక్కువ మంది కన్నయ్య మీద జాలిపడ్డారు. సైన్యాధిపతి అప్పటికప్పుడు 4 భటులను రప్పించి కన్నయ్యను నగరపు పొలిమేరల మైదానపు ఆవరణలోకి పంపించాడు. రాత్రంతా ఆ భటులు కన్నయ్యకు కాపలా కాశారు. కన్నయ్య వారితో, వెర్రివాళ్ళలారా, అనవసరంగా నాకు కాపలా కాస్తూ మీ నిద్ర ఎందుకు చెడగొట్టుకుంటారు? మీరు పొమ్మన్నా నేను పోను. మీ రాజును నాకు బందీగా చేసుకొని తీసుకువెళ్ళాలి కదా. రేపు మీ చతురంగ బలాల్ని ఓడించాలి కదా. నేనెక్కడికి వెళతాను అన్నాడు. భటులు కన్నయ్య మాటలు పట్టించుకోలేదు. కానీ వాడి మొండితనానికి ఆశ్చర్యపడ్డారు. కాసేపు వాళ్లతో కబుర్లాడాక కన్నయ్య నిశ్చింతగా నిద్రపోయాడు. భటులు తట్టి లేపే వరకు వాడికి మెలకువ రాలేదు. అబ్బా, చక్కటి కల పాడు చేశారు అని విసుక్కుంటూ వాడు లేచాడు. ఎదురుగా క్రూరసేనుడు నిలబడి
కన్నయ్య వైపు క్రూరంగా చూస్తున్నాడు. ఏదో కల కంటున్నట్టున్నావు అన్నాడు వేళాకోళంగా. నా కలలు మామూలువి కావు, అవి నిజమైతాయి అన్నాడు కన్నయ్య. ఏం కలగన్నావో చెప్పు. మిమ్మల్ని నా బందీగా నా రాజ్యానికి తీసుకుపోతున్నట్లు. ఆ మాట మాత్రం మానవు అంటూ క్రూరసేనుడు చుట్టూ చూడు అన్నాడు. తనకు కాస్త దూరంలో 4 దిక్కులా 4 రకాల బలాలు బారులు తీరి ఉన్నాయి. కన్నయ్య తాపీగా వాటి వంక చూసి, నేను యుద్ధం ప్రారంభించబోయే ముందు మీకు మరొక్క అవకాశం ఇస్తున్నాను. ప్రజాపీడన చేయనని మీ తల్లిపై ప్రమాణం చేసి మాట ఇవ్వండి, మిమ్మల్ని వదిలిపెడతాను అన్నాడు క్రూరసేనుడితో. క్రూరసేనుడు నిట్టూర్చి, నా జీవితంలో పిచ్చివాణ్ణి శిక్షించడం ఇదే మొదటిసారి. నీ కర్మ అనుభవించు అంటూ 4 భటులను తనతో రమ్మని సైగ చేసి అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయాడు. కొద్ది క్షణాల్లో 4 దిక్కుల బలాలు కన్నయ్య వైపు కదలరాసాగాయి. కన్నయ్య భిక్షాపాత్ర నేల మీద ఉంచాడు. రథ, గజ, తురగ, పదాతులారా, ఆగకుండా బయటికి రండి, శత్రువులను ఎదుర్కోండి అన్నాడు. అంతే, భిక్షపాత్రలో నుంచి 4 రకాల బలాలు ఆగకుండా వెలువడుతూ క్రూరసేనుడి బలాలకు అభిముఖంగా వెళ్ళసాగాయి. చూస్తుండగానే ఆ బలాలతో మైదానం నిండిపోయింది. ఆ బలాల మధ్య కన్నయ్య ఉన్నాడు. ముందడుగు వేయబోయిన క్రూరసేనుడి చతురంగ బలాలు ఆగిపోయాయి. కన్నయ్య తన సృష్టిని ఆపి క్రూరసేనుడి బలాల ముందుకు వెళ్ళి, నా బలాల సంఖ్యకు పరిమితి లేదు, చూస్తుండగా ఎంతమందిని సృష్టించానో చూశారు కదా. అయితే నాకు రక్తపాతం ఇష్టం లేదు, ప్రజాక్షేమమే ధ్యేయం. మీరు బాగా ఆలోచించుకోండి. యుద్ధం చేసి చచ్చిపోతారా, మీ రాజును బందీగా నాకు అప్పగిస్తారా అని అడిగాడు. క్రూరసేనుడి బలాలు కన్నయ్య వైపు తిరగటానికి ఎంతోసేపు పట్టలేదు. కన్నయ్య వెంటనే దుర్జయ దేశానికి వెళ్ళిపోలేదు. ప్రజల నుంచి ఓ సమర్థుణ్ణి ఎన్నుకొని రాజప్రతినిధిగా నియమించి క్రూరసేనుణ్ణి బందీగా తీసుకొని పర్వత శ్రేణుల వరకు వచ్చాడు. అక్కడ వాడు కొంతకాలం ఆగి తన చతురంగ బలాల సహాయంతో పర్వతాన్ని బద్దలు కొట్టించి తన దేశానికి చక్కని రాజమార్గం వేయించాడు. ఆ పని పూర్తయ్యాక తన చతురంగ బలాలని మళ్లీ భిక్షపాత్రలోకి పంపివేశాడు. క్రూరసేనుణ్ణి శృంఖలాబద్ధుణ్ణి చేసి కూడా నడిపించుకుంటూ తన దేశానికి తీసుకువెళ్ళాడు. కన్నయ్య సాధించిన విజయము అప్పుడే వీరసేనుని చేరింది. ఆయన రాజధాని నగరపు పొలిమేరల్లోనే వాడికి అఖండ స్వాగతమిచ్చి సకల మర్యాదలతో సభామంటపానికి తీసుకుని పోయాడు. వీరసేనుడు కన్నయ్యతో, నాకు మగపిల్లలు లేరు, నా తర్వాత నువ్వే ఈ రాజ్యాన్ని ఏలాలి అన్నాడు. కన్నయ్య అందుకు అంగీకరించలేదు. నాకైతే శివపురం పోయి నా బ్రతుకు నేను బతకాలని ఉంది, రాజరికం నాకొద్దు అన్నాడు వాడు. వీరసేనుడు వాణ్ణి ఎలాగో అలా అందుకు ఒప్పించాలనుకున్నాడు. ఆ రాత్రి నిద్రలో కన్నయ్యకు ఓ కల వచ్చింది. అందులో వాడికి ఒకప్పుడు శివపురం గ్రామానికి గ్రామాధికారి ఇంట బస చేసి వరాన్నిచ్చిన సాధువు కనపడి, కన్నయ్య, దుర్జయ దేశపు ప్రజల్ని కష్టాల నుంచి విముక్తి చేయడం కోసమే నేను నీకా భిక్షపాత్ర వచ్చేలా చేశాను. నీకు రాజరికంపై మోజు ఉంటే ఆ పాత్రని ఇంకా ఉపయోగించుకొని వీరసేనుడికి వారసుడివిక. లేని పక్షంలో రేపు దైవ సాన్నిధ్యంలో ఆ పాత్రని పగలగొట్టు. వీరసేనుడి భార్య గర్భాన ఓ సకల సద్గుణ సంపన్నుడు ఉదయిస్తాడు. నువ్వు భిక్షాపాత్ర పగలగొట్టని పక్షంలో వీరసేనుడికి సంతానయోగం ఉండదు. బాగా ఆలోచించుకొని ఏ పని చెయ్యి అన్నాడు. కన్నయ్య సాధువుకు నమస్కరించి, స్వామి, ఎందరో ఉండగా తమరు భిక్షాపాత్రను నాకే అనుగ్రహించటానికి కారణం ఏమిటి అని అడిగాడు. అందులో గొప్పతనం ఏమీ లేదు. నాకు మంచివారనిపించిన చాలామందికి పాత్రను అనుగ్రహించాను. పాత్ర తమ వశమై కొన్ని రోజులకే అంతా తమ మంచి మనసును పోగొట్టుకున్నారు. పాత్ర మహత్యము పోయింది. ఇంతకాలము ఆ పాత్ర మహత్తును నిలపగలిగిన ఘనత నీదే అన్నాడు సాధువు. అందుకే నువ్వు పాత్ర పోగొట్టుకున్నప్పటికీ నీ కలలు నిజమయ్యే వరము నీతోనే ఉంటుంది. మంచి మనసు నిన్ను వదలనంతవరకు
మర్నాడు కన్నయ్యకు మెలకువ రాగానే వీరసేనుణ్ణి కలుసుకొని తనకు వచ్చిన కల సంగతి చెప్పి సమీపంలో ఉన్న పూజా మందిరానికి వెళ్ళి భిక్షాపాత్రను పగలగొట్టేశాడు. కన్నయ్య నిస్వార్థ బుద్ధిని ఎలా అభినందించాలో కూడా తెలియలేదు రాజుకి. ఆయన ఆస్థాన కవుల్ని అప్పటికప్పుడు పిలిపించి కన్నయ్య పేరు చరిత్రలో చిరస్థాయిగా ఉండేలా చేయమని కోరాడు. కన్నయ్య తిరిగి శివపురం వెళ్ళిపోయాడు. శివపురంలో అప్పటికే అతన్ని గురించిన వార్తలు తెలిసాయి. ఊరంతా వాడికి అఖండ స్వాగతం పలికింది. చాలామంది గురవయ్యను గ్రామాధికారిని నిందించబోయారు. కన్నయ్య వాళ్ళని వారిస్తూ ఈ సృష్టిలోని మహాకార్యాలన్నింటికీ వెనక కొందరు అసూయాపరులు ఉన్నారు. గురవయ్య గ్రామాధికారి నన్ను రాజధాని నగరానికి పంపకపోతే నేను దుర్జయ దేశం ప్రజలకు న్యాయం చేకూర్చలేకపోయేవాణ్ణి అన్నాడు. గురవయ్య భద్రయ్య గ్రామాధికారి కూడా తమ తప్పులు తెలుసుకొని కన్నయ్యను మన్నించమని వేడుకున్నారు. తర్వాత కన్నయ్య తనకు ఈడైన యువతిని వివాహం చేసుకొని ఆ ఊళ్ళోనే హాయిగా జీవించాడు. ఎటొచ్చి సమస్యలతో సతమతమయ్యే చాలామంది కన్నయ్య దగ్గరికి వచ్చి పరిష్కారం చెప్పమని అడుగుతూ ఉండేవాళ్ళు. కన్నయ్యకు కలలో ఆ పరిష్కారం కనపడేది. అది నిజమయ్యేది. అందుకని వాడికి కలల కన్నయ్యగా పేరు స్థిరపడిపోయింది. కన్నయ్య దగ్గరకు గొప్పవాళ్ళు, పేదవాళ్ళు, మహారాజులు, విద్వాంసులు ఇలా ఎందరో వచ్చి వెళుతూ ఉండేవారు. కన్నయ్య మాత్రము ఎప్పటికీ శివపురంలోని ఒక సామాన్య పౌరుడిలాగానే ఉండిపోయాడు. అయినప్పటికీ వాడి కథలు ప్రపంచమంతా ప్రచారమై ఇప్పటికీ నిలిచిపోయాయి. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.